ಪ್ರೇರೆ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ವಂದನೆಗಳು. మీ మధ్యకు రావటం ఇది రెండవ రాకడ. ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ಬರುವಂತ ನಾನು ಎರಡನೇ ಸತಿ. మొదటిసారి వచ్చినప్పుడు యూత్ మీటింగ్లో మాట్లాడాను. ಒಂದನೇ ಸತಿ ಬರುವಾಗ ಯೂತ್ ಮೀಟಿಂಗಲ್ಲಿ ನಾನು ಮಾತನಾಡಿದ್ದೀನಿ. రెండవసారి అనుకోని రీతిగా మీ మధ్యకు రావటానికి దేవుడు సహాయం చేశాడు. ಎರಡನೇ ಸತಿ ಎರಡನೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಧ್ಯಕ್ಕೆ ಬರುವಂತೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. దేవునికి స్తోత్రం. సంఘ సేవకులకు కృతజ్ఞతలు. దేవునికి స్తోತ್ರ. సభ ಹಿರಿಯ సేవకునికి ನನ್ನ ವಂದನೆಗಳು. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం మన ధ్యానాంశం. ఆమోసు గ్రంథం 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ನಮ್ಮ ಧ್ಯಾನಾಂಶವಾಗಿದೆ. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ನಿಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಕಂಡುಬರುವುದಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿರಿ. ఆ దేవుడు ఎవరో 5 మాటలు మనం చూచాం. ఆ ದೇವರು ಯಾರೋ 5 ಮಾತುಗಳು ನಾವು ನೋಡಿದೀವಿ. చెప్తారా 5 మాటలు? ಹೇಳ್ತೀರಾ 5 ಮಾತುಗಳು? ఒకటో మాట ఏంటి? ಒಂದನೇ ಮಾತು యెహోవా, ಯೆಹೋವನು. రెండవ మాట ಎರಡನೇ ಮಾತು ప్రభువైన యెహోవా, ಕರ್ತನಾದ ಯೆಹೋವನು. హి ఈజ్ అవర్ లార్డ్. ಅವರು ನಮ್ಮ ಕರ್ತನು. మన ప్రవర్తన అంతా ఆయన అధికారం కింద ఉంటే ఆయనే మార్గములన్నీ సరళం చేస్తాడు. ನಮ್ಮ ಎಲ್ಲ ನಡವಳಿಕೆ ಆತನ ಅಧಿಕಾರ ಕೆಳಗಿದ್ರೆ ಎಲ್ಲ ಮಾರ್ಗಗಳು ಆತನ ಸರಳ ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. సరళం కావడం లేదు అంటే మనము ఆయనను రాజుగా గౌరవించట్లేదు. ನಮ್ಮ ಮಾರ್ಗಗಳು ಸರಳ ಆಗದಿದ್ರೆ ಆತನ ಅರಸನಾಗಿ ನಾವು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ఎంతగా దేవుణ్ణి మనం గౌరవించితే అంతగా ఆయన మన జీవితంలో ఇన్వాల్వ్ అయి మనకు మార్గములు సరళం చేస్తాడు. ಎಷ್ಟಾಗಿ ನಾವು ಆತನ ಸನ್ಮಾನಿಸಿದ್ರೆ ಅಷ್ಟಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಬಂದು ನಮ್ಮ ಮಾರ್ಗಗಳನ್ನು ಸರಳ ಮಾಡ್ತಾರೆ. మందిరానికి టయానికి వచ్చే విషయంలో కూడా ಆಲಯಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಬರುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ నో కాంప్రమైజ్. ಅದಕ್ಕೆ ನಾವು ಒಪ್ಪಂದ ಮಾಡ್ಕೋಬಾರದು, ಒಳಗಾಗಬಾರದು. మీటింగ్ లేట్ ఈజ్ సిన్. ದೇವರಾಲಯಕ್ಕೆ ಆಲಸ್ಯ ಬರುವಂಥದ್ದು ಅದು ಪಾಪ. సో బీ కాషియస్. ಜಾಗೃತವಾಗಿರಬೇಕು. మూడవదిగా ఆయన దేవుడైన యెహోవా. ಮೂರನೇದಾಗಿ ಆತನ ದೇವರಾದ ಯೆಹೋವನು అనగా ಅಂದ್ರೆ సర్వశక్తిమంతుడైన దేవుడు. ಆತನ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. ఆయనకు అసాధ్యమైనది ఏది ಆತನಿಗೆ ಅಸಾಧ್ಯವಾದ ಯಾವುದು ಸಹ లేదు. ಇಲ್ಲ. మా చర్చిలో ఒక సహోదరి, ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಸಹೋದರಿ 15 సంవత్సరాలైంది పెళ్ళై, 15 ವರ್ಷ ಮದುವೆ ಆಗಿತ್ತು, పిల్లలు లేరు, ಮಕ್ಕಳಿಲ್ಲ. మందిరానికి వచ్చింది, ಆಲಯಕ್ಕೆ ಬಂದಿದ್ರು, చారంగా ఉంది, ದುಃಖವಾಗಿ ವಿಚಾರವಂಕವಾಗಿತ್ತು. చెప్పింది తనలోని నిరాశ. ಆಕೆನಂತ ನಿರಾಶೆಯನ್ನು ಹೇಳಿದ್ರು. 1 సంవత్సరము ప్రార్థనలో గడిపాం. 1 ವರ್ಷ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಕಳೆದಿದ್ವಿ. దేవుడు ఆ బిడ్డకు 2 కుమారులను ఇచ్చాడు. ದೇವರು ಆ ಮಗಳಿಗೆ 2 ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ರು. ఇంకొక సహోదరి 18 ఇయర్స్ పిల్లలు లేరు. ಇನ್ನೊಬ್ಬ ಸಹೋದರಿ 18 ವರ್ಷ ಮಕ್ಕಳಿಲ್ಲ. 1 సంవత్సరం ప్రార్థనలో గడిపాం. 1 ವರ್ಷ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕಳೆದಿದ್ದೆವು. అద్భుతంగా దేవుడు కుమార్తెనిచ్చాడు. ಅದ್ಭುತವಾಗಿ ದೇವರೊಂದು ಮಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನು. ఆయన సర్వశక్తిమంతుడు. ಆತನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేద్దాం. ನಂಬಿಕೆಯನ್ನು ಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఆయన సైన్యములకు అధిపతి అనగు యెహోవా. ಆತನು ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು. ఆయన సైన్యాలు ఆకాశ సైన్యం, ಆತನ ಸೈನ್ಯವು ಆಕಾಶ ಸೈನ್ಯ, దూతల సైన్యం, ದೂತರ ಸೈನ್ಯ, మహా సైన్యం, ದೊಡ್ಡ ಸೈನ್ಯ, ఇశ్రాయేలు సైన్యం, ಇಸ್ರಾಯೇಲ್ సైన్య, సంఘం అనే సైన్యం. ಸಭೆ ಎಂಬ ಸೈನ್ಯ. అందులో దూతలు కోటాను కోట్ల దూతలు. ಆದರೆ ದೂತರು ಕೋಟಾನು ಕೋಟಿ ದೂತರು. ఒక్క దూత ఒక్క రాత్రి, ಒಂದು ದೂತ ಒಬ್ಬ ದೂತ ಒಂದು ರಾತ್ರಿಯಲ್ಲಿ 1,85,000 మందిని 1,85,000 ಜನರನ್ನು హతము చేయగల శక్తి గల దూతలు వాళ్ళు. ಸಂಹಾರ ಮಾಡುವಂತಹ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೂತನು. దూత అంటే చిన్న మాట కాదు. ದೂತ ಅಂದ್ರೆ ಸಣ್ಣ ಮಾತಲ್ಲ. అటువంటి దూతలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోటాను కోట్ల దూతలు ఉన్నారు. ಅಂತ ದೂತಗಳು ಒಬ್ಬರಿಲ್ಲ ಇಬ್ಬರಿಲ್ಲ, ಕೋಟಿ ದೇವದೂತ ಇದ್ದಾರೆ. వాళ్ళు మనతో కూడా ఉన్నారు. ಅವ್ರು ನಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದಾರೆ. ఆయన ఉన్నాడు, ఆయన దూతలు కూడా మన మధ్య ఉన్నారు. ಆತನಿದ್ದಾನೆ, ಆತನ ದೂತರು ನಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದಾರೆ. మన ఆరాధన చూస్తా ఉన్నారు. ನಮ್ಮ ಆರಾಧನೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనం ఎలా కూర్చున్నాము, ನಾವು ఏ ರೀತಿಯಾಗಿ ಕೂತ್ಕೊಂಡಿದೀವಿ, ఎలా ఆరాధిస్తున్నాము, ఏ ರೀತಿಯಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ఎన్ని గంటలకు వస్తున్నాము, ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬರ್ತಾ ಇದೀವಿ, అన్ని గమనిస్తున్నారు. ಎಲ್ಲವನ್ನೂ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ.
సైన్యములకు అధిపతియునగు యెహోవా. సేనాధీశ్వరునైన యెహోవాను. ఐదవదిగా ఆయన శిల్పి నిర్మాణకుడునైన యెహోవా. ఐదవదిగా శిల్పి నిర్మాణకుడైన యెహోవాను. ఆకాశమందు మేడగదులు కడుతున్నాడు. ఆకాశంలో రాజగృహాలను ఉంటూ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన నిర్మిస్ತಾ ಇದ್ದಾನೆ. రాజభవనాలు మన కొరకై నిర్మిస్తున్నాడు. ಆತ ನಮಗೋಸ್ಕರ ರಾಜಗೃಹಾలను ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. త్వరలో మనల్ని తీసుకుని వెళ్తాడు. ತ್ವರೆಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఆయనతో మనం సదాకాలం ఉంటాం. ಆತನೊಂದಿಗೆ ನಾವು ಸದಾಕಾಲವಿರ್ತೀವಿ. త్వరలో వెళ్ళబోతున్నాం. ಅತಿ ಶೀಘ್ರವಾಗಿ ಬರುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆ ప్రభువును మనం కలుసుకోవడానికి సిద్ధపడదాం. ಆ ಕರ್ತನನ್ನು ಸಂಧಿಸೋಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಿದ್ಧಪಡೋಣ. ఎలా సిద్ధపడాలో 5 సిద్ధపాట్లు చూద్దాం. ఏ ರೀತಿ ನಾವು ಸಿದ್ಧಗೊಳ್ಳಬೇಕು, 5 ಸಿದ್ಧಪಾಠಗಳನ್ನು ನೋಡೋಣ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయములో 5 సిద్ధపాట్లను గమనిద్దాం. ಆಮೋಸ್ ಗ್ರಂಥ 5 ಸಿದ್ಧಪಾಠಗಳನ್ನು ನೋಡೋಣ. 5 సిద్ధపాట్లను చూచే ముందు ప్రార్థన చేద్దాం. 5 ಸಿದ್ಧವನ್ನು ನೋಡೋಕೆ ಮುಂಚೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, ಸರ್ವಶಕ್ತನಾದ ನಮ್ಮ ದೊಡ್ಡ ದೇವರೇ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸ್ತೀವಿ, ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. గొప్ప దేవుడవని పూజిస్తున్నాం. ದೊಡ್ಡ ದೇವರೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಪೂಜೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. నీవు త్వరగా ప్రత్యక్షం కాబోతున్నావు. ನೀವು ತ್ವರೆಯಾಗಿ ಬರುವಂತ ದೇವರಾಗಿದ್ದೀರಿ. మిమ్మల్ని మేము దర్శించబోతున్నాం. ನಿಮ್ಮನ್ನು ನಾವು ಸಂಧಿಸ ಹೋಗ್ತೀವಿ. సదాకాలం మీతో ఉండబోతున్నాం. ಸದಾಕಾಲ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರುವಂತರಾಗಿದ್ದೀವಿ. అంతవరకు భూలోకములో ಅಲ್ಲಿವರೆಗೂ ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ అనుదినము మిమ్మల్ని సంధించాలి. ಅನುದಿನವೂ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಸಂಧಿಸಬೇಕು. అనుదినము మీతో సహవాసం చేయాలి. ಅನುದಿನವೂ ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ಸಹವಾಸದಲ್ಲಿ ಇರಬೇಕು. అనుదినము మీకు లోబడాలి. ಅನುದಿನಕ್ಕೂ ನಿಮ್ಮನ್ನು ಒಳಪಡಬೇಕು. అనుదినము మీ కొరకై జీవించాలి. ಅನುದಿನ ನಿಮ್ಗೋಸ್ಕರ ನಾವು ಜೀವನ ಮಾಡಬೇಕು. మీతో కలుసుకొని సహవాసం చేయటానికి ನಿಮ್ಮೊಂದಿಗೆ ಸೇರಿ ಸಹವಾಸದಲ್ಲಿ ಇರೋಗೋಸ್ಕರ మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఆ సిద్ధపాట్లు ఎరుగుటకు సహాయం చేయండి. ಆ ಸಿದ್ಧಪಾಠ ನಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡಿ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ತೀವಿ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್. మొదటి సిద్ధపాటు చూడండి. 1ನೇ ಸಿದ್ಧಪಾಠ ನೋಡ್ರಿ. ఆమోసు గ్రంథం ಆಮೋಸ್ ಗ್ರಂಥ 5వ అధ్యాయం. 5ನೇ ಅಧ್ಯಾಯ చదవండి, అందరూ చదవండి. ಎಲ್ಲರೂ ಓದ್ರಿ. అసలు అందరు తీశారా బైబిల్? ಎಲ್ಲರೂ ತೆಗೆದಿರ ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ. చేతులతో బైబిల్ తీయండి. ಕೈಗಳಿಂದ ಬೈಬಲ್ ತೆಗಿರಿ. కళ్ళతో చూడండి. ಕಣ್ಣುಗಳಿಂದ ನೋಡ್ರಿ. నోటితో చదవండి. ಬಾಯಿಂದ ಓದ್ರಿ. విద్యావంతులు చేతితో బాగా రాయండి. ಬರುವಂತವ್ರು ಕೈಯಿಂದ ಚೆನ್ನಾಗಿ ಬರೀರಿ. ఇంటికి వెళ్ళిన తర్వాత ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ మళ్ళీ చదవండి. ಮತ್ ಪುನಃ ತಿರುಗಿ ಓದ್ರಿ. జీవితానికి అన్వయించుకోండి. ದೇವರನ್ನು ಗಮನಿಸ್ರಿ. ఇతరులతో పంచుకోండి. ಇತರೊಂದಿಗೆ ಹಂಚ್ಕೊಳ್ರಿ. ఈ భాగములో మొదటి సిద్ధపాటు చూస్తున్నాం. 1ನೇ ಸಿದ್ಧಪಾಠ ನೋಡ್ತಾ ಇದೀವಿ. 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనం. 4ನೇ ವಚನ. ఇశ్రాయేలులతో ಇಸ್ರಾಯೇಲರಿಗೆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్నన్నే ఆశ్రయించి నన్ను ఆశ్రయించలా మీరు బ్రతుకుదురు. మొదటి సిద్ధపాటు ఆశ్రయించుట. 1ನೇ ಸಿದ್ಧಪಾಠ ಆಶ್ರಯಿಸುವಂತದ್ದು. చాలా మంది రాస్తున్నారు, చాలా సంతోషం. ಅನೇಕರು ಬರೆದುಕೊಳ್ತಾರೆ, ತುಂಬಾ ಸಂತೋಷ. ఎవరైతే నోట్స్ రాయట్లేదో వాళ్ళు కనీసం ఈ రోజు ప్రారంభించండి. ಯಾರು ನೋಟ್ ಬರೋದಿಲ್ಲವೋ ಅವ್ರು ಕನಿಷ್ಠ ಇವತ್ತಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ರಿ. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతున్నా, ఎప్పుడు వింటున్నా మీ దగ్గర ఒక నోట్ బుక్ ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯನ ಯಾವಾಗ ಕೇಳುವಾಗಲೂ ಯಾವಾಗಲೂ ನಾವು ఒక పెన్ను ఉండాలి. ಒಂದು ಪೆನ್ ಇರಬೇಕು, ಒಂದು ಪುಸ್ತಕ ಇರಬೇಕು. జీవిత కాలమెల్లా రాస్తూనే ఉండండి. ಜೀವನ ಪರ್ಯಂತರ ಬರಿತಾನೆ ಇರ್ರಿ. నేను అలా రాస్తా ఉంటాను. ನಾನು ರೀತಿಯಾಗಿ ಬರಿತಾ ಇರ್ತೀನಿ. మీరు మా ఇంటికి వస్తే ఇటువంటి నోట్ పుస్తకాలు ఒక బీరువాకు ఉన్నాయి. ನೀವು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ್ರೆ ಇಂಥ ನೋಟ್ ಪುಸ್ತಕಗಳು ಒಂದು ಬೀರೋ ತುಂಬಿದೆ. నా వయస్సు 63. ಇದು ಬರೆದಂತದೆ. ఇప్పటికి 13 డిగ్రీలు చేశాను. ಇಷ್ಟು ಡಿಗ್ರಿಗಳು ಮಾಡಿದೀನಿ. ఇప్పటికి కూర్చొని రాస్తాను. ಈಗಲೂ ಸಹ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಬರಿತಾ ಇರ್ತೀನಿ. మీరు చెప్పినా రాస్తాను. ನೀವು ಹೇಳಿದ್ರೆ ನಾವು ಬರೆದುಕೊಳ್ತೀನಿ. అలా ఎంతమంది అయితే నోట్స్ రాసి మళ్ళీ చదివి ధ్యానిస్తారో వారు మంచి బైబిల్ టీచర్స్ కాగలుగుతారు. ಅವ್ರು ಎಷ್ಟು ಜನ ಚೆನ್ನಾಗಿ ತಿಳ್ಕೊಂಡು ಬರಿತಾ ಇರ್ತಾರೆ, ಒಳ್ಳೆ ಬೈಬಲ್ ಟೀಚರ್ ಆಗಿರ್ತಾರೆ. సంఘాల్లో ఎందుకు బైబిల్ టీచర్లు లేరంటే సరిగా నేర్చుకోరు. ಸಭೆಗಳಲ್ಲಿ ಯಾಕೆ ಬೈಬಲ್ ಟೀಚರ್ ಸರಿಯಾಗಿ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ, సరిగా వినరు, ಸರಿಯಾಗಿ ಕೇಳೋದಿಲ್ಲ, సరిగా రాయరు, ಸರಿಯಾಗಿ ಬರ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ఈ మంచి అలవాటు చేయండి, రాయండి. ಈ ಒಳ್ಳೆ ಅಲವಾಟನ್ನು ಕಲ್ತ್ಕೊಳ್ರಿ, ಬರೀರಿ, రాయండి. ಬರೀರಿ. మీ పిల్లలతో రాయించండి.
మీ వితరణగా భరిసిరి. మీరు ఎప్పుడైనా మా సంఘానికి రండి, ನೀವು ಯಾವಾಗ ನಮ್ಮ ಸಭೆಗೆ ಬನ್ರಿ, మా సంఘంలో అందరూ నోట్స్ రాస్తారు. ನಮ್ಮ ಸಭೆ ಎಲ್ಲರೂ ಸಹ ನೋಟಿಗೆ ಬರೀತಾರೆ. సండే స్కూల్ పిల్లలు కూడా నోట్స్ రాస్తారు. ಸಂಡೇ ಸ್ಕೂಲ್ పిల్లల మక్కలు సహా నోట్ బరీತಾರೆ. 3వ తరగతి పిల్లలు కూడా నోట్స్ రాస్తారు. 3ನೇ తరగతి మక్కలు సహా నోట్ బరీತಾ ಇರ್ತಾರೆ. మా సంఘంలో నాకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు 7 మంది తయారయ్యారు. ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನನಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುವಂತ 7 ಜನ ತಯಾರಾಗಿದ್ದಾರೆ. లర్నింగ్, ಕಲೀರಿ. ఒకటవ సిద్ధపాటు ఆశ్రయించుడి. 1ನೇ సిద్ధపాటు ఆశ్రయిసిరి. దేవుని ప్రజలే కానీ దేవునికి దగ్గరికి రారు. ದೇವರ ಮಕ್ಕಳೇ ದೇವರ ಸಮೀಪಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. చాలా మొండివారు అని 4వ అధ్యాయంలో 5 వచనాలు మనం చూస్తాం. ತುಂಬಾ ಕಠಿಣಸ್ಥರ ಮೇಲೆ 4ನೇ 5 ವಚನ ನೋಡ್ತೀವಿ. వాళ్ళు ఎంత మొండివారో చూడండి. ಅವರು ಎಷ್ಟು ಕಠಿಣಸ್ಥರ ನೋಡ್ರಿ. 4వ అధ్యాయం 6వ వచనం, 4ನೇ 6ನೇ ವಚನ, చివరి లైన్, చివరి కొనే లైను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ಹೀಗೂ ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಲಿಲ್ಲ. 8వ వచనం చివరి లైన్, 8ನೇ ವಚನ ಕೊನೆ ಲೈನು, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ಹೇಗೂ ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ಹಿಂದಿರುಗಲಿಲ್ಲ. 9వ వచనం చివరి లైన్, 9ನೇ ವಚನ ಕೊನೆ ಲೈನು, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ಹಿಂದಿರುಗಲಿಲ್ಲ. 10వ వచనం చివరి లైన్, 10ನೇ ವಚನ ಕೊನೆ ಲೈನು, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ಹಿಂದಿರುಗಲಿಲ್ಲ. 11వ వచనం చివరి లైన్, 11ನೇ ವಚನ ಕೊನೆ ಲೈನು, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ಹಿಂದಿರುಗಲಿಲ್ಲ. ದೇವರು వారి మొండితనాన్ని ప్రశ్నిస్తున్నాడు. ಅವರ ಕಠಿಣತ್ವವನ್ನು ಪ್ರಶ್ನಿಸ್ತಾನೆ. ఎంతకాలం మొండిగా ఉంటారు? ಎಷ್ಟು ದಿವಸ ಕಠಿಣಸ್ಥರಾಗಿರ್ತೀರಿ? ఇకనైనా రండి, ಇನ್ನಾದರೂ ಸಹ ಬನ್ನಿ, నన్ను ఆశ్రయించండి, ನನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳಿರಿ, నన్ను నమ్ముకోండి, ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡ್ರಿ, శిలువ చాటుకు రండి, ಶಿಲುವ ಮರೆಗೆ ಬನ್ರಿ, 91:1 మహోన్నతుని చాటుకు రండి, ಪರಾತ್ಮನ ಕಲರ್ ಬನ್ರಿ, ఆయన రెక్కల చాటుకు రండి, ಆತನ ರೆಕ್ಕలను ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳ್ರಿ, రక్షణ పొందండి, ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಿ, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి, ನಿತ್ಯ ಜೀವನ ಸ್ವತಂತ್ರ ಪಡಿಸಿಕೊಳ್ಳಿ, లోకములో ఉండొద్దు, ಮೊಂಡಿತನದಲ್ಲಿ ಇರಬಾರದು, పాపములో ఉండొద్దు, ಪಾಪದಲ್ಲಿ ಇರಬಾರ್ರಿ, మొండితనములో ఉండొద్దు, ಕಠಿಣದಲ್ಲಿ ಇರಬೇಡ್ರಿ, రండి, ಬನ್ರಿ, రండి, ಬನ್ರಿ, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలురే, మీ దేవుని కలుసుకోవడానికి ನಿಮ್ಮ ದೇವರನ್ನು ಸಂಧಿಸೋಕೆ సిద్ధపడి రండి. ಸಿದ್ಧವಾಗಿ ಬನ್ರಿ. వచ్చారా? ಬಂದಿರಾ? అందరూ వచ్చిన వారేనా? ಎಲ್ಲರೂ ಬಂದಿರೋರೇನಾ? అందరూ శిలువ చాటుకు వచ్చి రక్షణ పొందారా? ಎಲ್ಲ ಸಿಲುವೆ ಮನೆಗೆ ಬಂದು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀರಾ? బాప్తిస్మం తీసుకున్నారా? దీక్ష స్థాನ ಹೊಂದಿದ್ದೀರಾ? ఇంకా ఎవరైనా బయట ఉన్నారా? ಇನ್ನೂ ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ఇంకా ఎవరైనా బయట ఉన్నట్లయితే బైబిల్ చెబుతుంది, ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది నీకు రక్షణ దినం. ಇದೇ ಬೈಬಲ್ ಸತ್ಯ ಹೇಳ್ತಾರೆ. ಇನ್ಯಾರಾದ್ರೂ ಆಚೆ ಇದ್ರೆ ಇದೇ ಅನುಕೂಲ ಇದೆ, ಇದೇ ರಕ್ಷಣೆ ದಿವಸ ಎಂಬುದಾಗಿ. కల్వరి శిలువలో యేసయ్య 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆ కల్వరి కురుజಲ್ಲಿ యేసుస్వామి ಅವರು 2 ಕೈಗಳು ಚಾಚಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. నీకోసమే కదా నేను కొరడా దెబ్బలు తిన్నాను, ನಿನಗೋಸ್ಕರ ನಾನು ಚಾಟಿಯಿಂದ ಹೇಟುಗಳು ತಿಂದಿದ್ದೀನಿ, నీ కొరకే నేను ముళ్ళ కిరీటం అనుభవించాను, నినಗೋಸ್ಕರ ನಾನು ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಅನುಭವವನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೀನಿ, నీ కొరకే దేహమంతా దెబ్బలు తిన్నాను, నినಗೋಸ್ಕರ ನನ್ನ ಮೈಯೆಲ್ಲ ಗಾಯಗಳು ಹೊಂದಿದ್ದೀನಿ, నీ రక్షణ కొరకు రక్తమంతా కార్చాను, ನಿನ್ನ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ನಾನು ರಕ್ತವೆಲ್ಲ ಸುರಿಸಿದ್ದೀನಿ, నిన్ను రక్షించడానికి చేతులు చాచి పిలుస్తున్నాను, ನಿನ್ನ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ನಾನು ಕೈಗಳನ್ನು ಚಾಚಿ ಕರಿತಾ ಇದ್ದೀನಿ. మారు మనసు పొందిన వారులారా రండి, ಇನ್ನ ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿರೋರು ಬನ್ರಿ, మారు మనసు పొందండి, ಮಾರು ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿರಿ, రక్షణ పొందండి, ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿರಿ, రక్తములో కడగబడండి, ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಡ್ರಿ, నన్ను ఆశ్రయించండి, ನನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳಿರಿ, పాపాలు ఒప్పుకొనండి, ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳ್ರಿ, విడిచిపెట్టండి, ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟುಬಿಡ್ರಿ, మీరు నిత్యము నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ನೀವು ನಿತ್ಯವೂ ನಿತ್ಯ ಜೀವನ ಹೊಂದಿಕೊಂಡಿರ್ತೀರಿ. ఇది మొదటి సిద్ధపాటు. ಇದು ಮೊದಲನೇ ಸಿದ್ಧಪಾಠು. ఇంకా రక్షణ పొందిన వారు ఆలస్యం చేయొద్దు. ಆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರೋರು ಆಲಸ್ಯ ಮಾಡಬೇಡ್ರಿ. రేపు మనది కాదు, ನಾಡೆ ನಮ್ದಲ್ಲ, నిన్న మళ్ళీ రాదు, ನಿನ್ನ ನಮ್ದಲ್ಲ, ఈ దినమే రక్షణ దినం. ಇದೇ ರಕ್ಷಣೆ ದಿವಸ. మొదటి సిద్ధపాటు ఆశ్రయించుట. ಒಂದನೇ ಸಿದ್ಧಪಾಡು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವುದು. రెండవ సిద్ధపాటు చూడండి, ಎರಡನೇ ಸಿದ್ಧಪಾಠ ನೋಡ್ರಿ, 5వ అధ్యాయం 14వ వచనం, 5ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. మీరు బ్రతుకునట్లు కీడు విడిచిపెట్టండి. ನೀವು ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ಒಳ್ಳೆಯದನ್ನು ಅನುಸರಿಸಿರಿ. కీడు విడిచిపెట్టండి. ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಬಿಡ್ರಿ. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టామా లేదా? ಬಿಟ್ಬಿಡ್ಬೇಕಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟಿದೆಯಾ ಇಲ್ವಾ? ఏం బాబు, ಏನಪ್ಪ, ఏమ్మా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టామా లేదా? ಬಿಟ್ಬಿಡ್ಬೇಕಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ವಾ ಇಲ್ವಾ? విడిచిపెట్టుటకు పర్యాయ పదాలు 2 చూద్దాం.
ಬಿಟ್ಟು ಬಿಡೋದಕ್ಕೆ ಎರಡು ಪರ್ಯಾಯ ಪದಗಳು ನೋಡೋಣ. క్రొత్త నిబంధనలో పేతురు రాస్తున్నాడు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪೇತರು ಬರಿತಾ ಇದ್ದಾರೆ. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం ಪೇತರು ಮೊದಲನೇ ಪತ್ರಿಕಾ 4ನೇ ಅಧ್ಯಾಯ 3వ వచనములో 3ನೇ ವಚನದಲ್ಲಿ విడిచిపెట్టుటకు పర్యాయ పదం ఏంటంటే చాలించుట. ಬಿಟ್ಟು ಬಿಡೋದಕ್ಕೂ ಪರ್ಯಾಯ ಪದ ಅಂದ್ರೆ ಬಿಟ್ಟು ಬಿಡುವಂಥದ್ದು. 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నట్టుకు గతించిన కాలమే చాలును. ನೀವು ಬಣ್ಣತನ, ದುರಾಶ, ಕುಡಿತನ, ದುಂದವತನ, ಮದ್ಯಪಾನಗಳನ್ನು, ಅಸಹ್ಯವಾದ ವಿಗ್ರಹಾರಾಧನೆಯನ್ನು ಈ ಮೊದಲ ಹೊಲಸಾದಗಳನ್ನು ನಡೆದಿದ್ದೆಯೂ ಅನ್ಯ ಜನರಿಗೆ ಇಷ್ಟವಾದ ದುಷ್ಕೃತಿಗಳನ್ನು ಮಾಡುವುದರಲ್ಲಿ ಕಳೆದು ಹೋದೆ ಸಾಕು చాలును. ಸಾಕು. ఏం బాబు చాలించావా? నువ్వు బిట్టుబడియా? పాప జీవితము ఇంకా ఏమేమి ఉన్నాయో నిజంగా వాటిని చాలించామా లేదా? అదే జీవితం ఉన్నా ఏనేనిదో నిజವಾಗಿ ಅದನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದೀವಾ? అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. పాపಗಳನ್ನು ಮುಚ್ಚುವವನಿಗೆ ಶುಭವಾಗುವುದಿಲ್ಲ. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ಅದನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಟ್ಟುಬಿಡುವವನಿಗೆ ಶುಭ ದೊರೆಯುತ್ತದೆ. పోకిరి చేష్టలు, పోకిరి చేష్టಗಳು, దురాశలు, మద్యపాన, అల్లరి ఆటలు, వ్యర్థವಾದ ಆಟಗಳು, అల్లరి పాటలు, వ్యర్థವಾದ ಹಾಡುಗಳು, త్రాగుడు, దుందవతನ, గుండెల్లో విగ్రహాలు, గుండెಗಳಲ್ಲಿ విగ్రహాలు. ఇంకా వద్దు నువ్వు సాకు, చాలించు, బిట్పుడి. ఒక అబ్బాయి చాలా స్పీడ్గా పోతున్నాడు. ಒಬ್ಬ ತುಂಬಾ ಸ್ಪೀಡ್ ಹೋಗ್ತಾ ಇದ್ದ. మధ్యలో పెద్దలు అన్నారు, రే ಮಧ್ಯದಲ್ಲಿ ಹಿರಿಯರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, అంతకంటే స్పీడ్ పోవద్దు, ಅದಕ್ಕಿಂತ ಮೀರಿ ಸ್ಪೀಡ್ ಹೋಗ್ಬೇಡ, అట్లే పోయినావంటే పోతావు, నువ్వు జడ్డంటే ಹೋಗ್ತೀಯಾ. వాడు వినడు, ಅದನ್ನ ಕೇಳಲ್ಲ, స్పీడ్ తగ్గించాడు, ఆ స్పీడ్ కಮ್ಮಿ ಮಾಡಲ್ಲ. మలుపు వచ్చింది, టర్నింగ్ వచ్చింది, ಒಂದು ತಿರುವು ಬಂತು, అలానే పోయాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹೋದ, బండి స్కిడ్ అయింది, ఆ బండి స్కిడ్ ಆಯ್ತು, పోయి లోయలో పడ్డాడు, పోయి ಹಳ್ಳದಲ್ಲಿ ಬಿದ್ದ, కాలు చేతులు విరిగినాయి, ಕೈ ಕಾಲು ಮುರಿದೋಯ್ತು, తల పగిలింది. ತಲೆ ಏಟಾಯ್ತು. ఎందుకు? ಯಾಕೋಸ್ಕರ? చాలు అంటే వినడు, ಸಾಕಂದ್ರೆ ಕೇಳೋದಿಲ್ಲ. పాప జీవితాన్ని చాలిద్దామా? పాప జీవితాన్ని బిట్పుడనా? యవనస్తులే ఇంకా ఏంటి అవి? ఇన్నా ఏనది? దేవుని పిల్లలకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా? ದೇವರ ಮಕ್ಕಳು ಸಹ ಗರ್ಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇರ್ತಾರಾ? దేవుని పిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? ದೇವರ మక్కలు సహా బాయ్ ఫ్రెండ్స్ ఇర్తారా? కీడును విడిచిపెట్టండి, ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಬಿಡ್ರಿ. విడిచిపెట్టండి అంటే చాలించండి. బిట్పుడంటే వాళ్ళకి బిట్పుడ్రి. మరొక పర్యాయ పదం చూడండి, ಇನ್ನೊಂದು ಪರ್ಯಾಯ ಪದ ನೋಡ್ರಿ. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం. 5ನೇ ವಚನ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాధనాపేక్షను చంపివేయుడి. ಅದರಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಭೂ ಸಂಬಂಧವಾದ ಭಾವನೆಗಳನ್ನು ಸಾಯಿಸಿರಿ. ಜಾರತ್ವ, ಬಂಡುತನ, ಕಾಮಾಭಿಲಾಷ, ದುರಾಸ, ವಿಗ್ರಹಾರಾಧನೆ ಸಮವಾಗಿರುವ ಲೋಭವು ಇವುಗಳನ್ನು ವಿಸರ್ಜಿಸಿರಿ. విడిచిపెట్టుడి అనగా చాలించుడి మరియు చంపివేయుడి. బిట్పుడ్రి ಮತ್ತು ಸಾಯಿಸ್ರಿ. పాపము పాము లాంటిది. పాపವು ಹಾವು ಅಂತ ಇದೆ. పాలు వేసి పెంచితే కాటేసి కాటికి పంపిస్తుంది. ಹಾಲು ಇದು ಬೆಳೆಸಿದ್ರೆ ನಮ್ಮನ್ನು ಕಾಟಾಕಿ ಅದನ್ನು ನಮ್ಮನ್ನು ಕಾಟಿಗೆ ಕಳಿಸ್ತದೆ. ఏ పామునైనా ఏం చేయాలా? ఏ ಹಾವುನಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? చిన్న పామునైనా ఎంత కొట్టాలా? ಚಿಕ್ಕವಾದ್ರೆ ಏನಿಂದ ಹೊಡಿಬೇಕು? పెద్ద కర్రతో కొట్టాలి. దొడ్డ కోలింದ ಹೊಡಿಬೇಕು. శిలువ దగ్గరికి రావాలా? ಶಿಲುಬೆ ಹತ್ರ ಬರಬೇಕು.
శిలువ శక్తి చేత పాపాన్ని చంపివేయాలి. ಆ ಶಿಲುಬೆ ಶಕ್ತಿಯಿಂದ ಪಾಪವನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. మనలో పాపం ఉన్నంతసేపు మనసుకు నెమ్మది ఉండదు. ನಮ್ಮಲ್ಲಿ ಪಾಪ ಇರುವಾಗೆಲ್ಲ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಸಮಾಧಾನ ಇರೋದಿಲ್ಲ. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది. ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಆ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 57:21లో 57:21ರಲ್ಲಿ దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ದುಷ್ಟರಿಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ ಎಂದು ನಮ್ಮ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. యెషయా 57:28, ಯೆಶಾಯ 57:28, 57:21 57:21 దుష్టులకు నెమ్మది ఉండదు. ದುಷ್ಟನಿಗೆ ಸಮಾಧಾನವೇ ಇಲ್ಲ. ఏం బాబు, చదువు ఉంటది, ನೋಡ್ರಿ, డబ్బు ఉంటది, మనీ ಹಣ ಇರ್ತದೆ, సౌకర్యాలు ఉంటాయి, ಎಲ್ಲ ಸೌಲಭ್ಯಗಳು విలాసాలు ఉంటాయి, ಎಲ್ಲ ಅన్ని ಸಹ ಇರ್ತವೆ, కానీ నెమ్మది ఉండదు. ಆದ್ರೆ ಸಮಾಧಾನ ಇರೋದಿಲ್ಲ. పాపము మనలో ఉన్నంత కాలం నెమ్మది ఉండదు. ಪಾಪವು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ನೆಮ್ಮದಿ ಇರೋದಿಲ್ಲ. ఉదాహరణకు మంచి ఇల్లు అనుకోండి, ಉದಾಹರಣೆಗೆ ಒಂದೇ ಮನೆ, ಒಳ್ಳೆ ಮನೆ, ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి, ಆ మನೆಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯಗಳು ಇರ್ತವೆ, మంచి సోఫా ఉంది, టీవీ ఉంది, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి, ಒಳ್ಳೆ ಸೋಫಾ ಇದೆ, ಟಿವಿ ಇದೆ, ಎಸಿ ಇದೆ, ಎಲ್ಲವೂ ಸಹ ಇದೆ, మంచి బిర్యానీ కూడా ఉంది, ಒಳ್ಳೆ ಬಿರಿಯಾನಿ ಇದೆ. ఆ ఇంట్లో పెద్ద నాగుబాము తిరుగుతుంది, ಆ ಮನೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ನಾಗರಹ ಓಡ್ತಾ ಇದೆ, నెమ్మది ఉంటుందా? అది సమాధానం ఇರ್ತదా? చెప్పండి, ఎస్ ఆర్ నో. నెమ్మది ఉంటుందా ఉండదా? ಅಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇರ್ತదా ಇಲ್ವಾ? చెప్పండి. ಇರೋದಿಲ್ಲ. ఎందుకు? ಯಾದಕ್ಕೋಸ್ಕರ? ఎన్నాళ్ళు పామును పెంచుతున్నావు నువ్వు? ಎಷ್ಟು ದಿವಸ నువ్వు ಹಾವನ್ನು ಸಾಕ್ತಾ ಇದೀವಿ? ఏంటి ఆ పాము? ಏನು ಆ ಹಾವು? ఈ రోజైనా చంపేస్తావా లేదా? ಇವತ್ತು ಅದನ್ನು ಸಾಯಿಸ್ಬಿಡ್ತೀಯಾ ಇಲ್ವಾ? చంపి చూడు, ఎంత ఆనందమో, ಅದನ್ನು సాయిసి ನೋಡ್ರಿ, ಎಷ್ಟು ఎంత సంతోషమో, ಎಷ್ಟು ಸಂತೋಷವೋ. అది వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, అది వ్యక్తిగత జీవితವಾಗಲಿ, కుటుంబ జీవితವಾಗಲಿ, సంఘ జీవితం కావచ్చు, అది సభೆ జీవితವಾಗಲಿ, ఎక్కడైనా సరే ಎಲ್ಲಾದರೂ సరే పాపాన్ని చంపివేస్తే, ఆ పాపವನ್ನು సాయిసిಬಿಟ್ರೆ అక్కడ సమాధానం ఉంటది. ಅಲ್ಲಿ సమాధానವಿರ್ತದೆ. ఆ పాపము ఒక పాము, ಆ ಪಾಪವೇ ಒಂದು ಹಾವು. అసూయ కావచ్చు, అది ಹೊಟ್ಟೆಗಿಚ್ಚಾಗಲಿ, ద్వేషం కావచ్చు, ದ್ವೇಷ ಆಗಬಹುದು, కోపం కావచ్చు, అది ಕೋಪ ಆಗೋದು, మత్సరం కావచ్చు, అది ಮತ್ಸರ ಆಗಬಹುದು, అనుమానం కావచ్చు, అది ಅನುಮಾನವಾಗಬಹುದು, నిద్రపోతుతనం కావచ్చు, ನಿದ್ರೆ ಮಾಡುವಂತದ್ದು ಆಗಬಹುದು, నిర్లక్ష్యం కావచ్చు, అది ಆಲಕ್ಷ್ಯ ಆಗಬಹುದು. చంపివేయండి, ಅದನ್ನು ಸಾಯಿಸಿಬಿಡ್ರಿ. శిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనము, రక్షించబడే మనకు దేవుని శక్తి. ಆ ಶಿಲುಬೆ ಮಾತು ನಾಶನ ಮಾರ್ಗಗಳು ವೆಚ್ಚತನವಾಗುತ್ತದೆ, ಆದರೆ ದೇವರು ನಂಬಿದ ನಂಬಿಕೆ ದೇವರ ಶಕ್ತಿಯಾಗಿದೆ. శిలువ నీడకు రండి, ಆ ಶಿಲುಬೆ ಒಳಗೆ ಬನ್ರಿ, శిలువను గట్టిగా ఆశ్రయించండి, ಆ ಶಿಲುವನ್ನು ಬಿಗಿ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳ್ರಿ. శిలువ శక్తి చేత పాపాన్ని హరించవచ్చు. ಆ ಶಿಲುಬೆ ಶಕ್ತಿಯಿಂದ ಪಾಪವನ್ನು ಸಂಹಾರ ಮಾಡಬಹುದು. ఒకటవ సిద్ధపాటు ఆశ్రయించుడి, ಒಂದನೇ ಸಿದ್ಧಪಾటు ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳ್ರಿ. రెండవ సిద్ధపాటు కీడును విడిచిపెట్టండి, ಎರಡನೇದಾಗಿ ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಟುಬಿಡ್ರಿ. మూడవ సిద్ధపాటు చూడండి, ಮೂರನೇ ಸಿದ್ಧಪಾటు ನೋಡ್ರಿ, 5వ అధ్యాయం 14వ వచనం. 5ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. మీరు బ్రతుకున్నట్లు ನೀವು ಬದುಕಿರುವ ಹಾಗೆ కీడు విడిచిపెట్టండి. ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಬಿಡ್ರಿ. మూడవ సిద్ధపాటు, ಮೂರನೇ ಸಿದ್ಧಪಾటు మేలును వెదకండి. ಒಳ್ಳೆಯದನ್ನು ಹುಡುಕಿರಿ. ఏమ్మా, మేలును వెదకండి. ಒಳ್ಳೆಯದನ್ನು ಅನುಸರಿಸಿರಿ. ఈ ప్రపంచంలో, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ బయట ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ಆಚೆ ಕಡೆ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದುಗಳಿವೆ, గ్రంథములో కూడా చాలా మేళ్ళు ఉన్నాయి. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಅನೇಕ ಮೇಲುಗಳಿವೆ. అయితే ఒక్క మేలును మీకు గుర్తు చేస్తాను. ಒಂದು ಮೇಲನ್ನು ನಾನು ನೆನೆಸ್ತೀನಿ, అది జీవితకాలమెల్లా మనకు మేలు. ಅದು ಜೀವಿತಕ್ಕೆಲ್ಲ ನಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗ್ತದೆ. విలాప వాక్యముల గ్రంథం ಪ್ರಲಾಪ ಗ್ರಂಥವು 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 27వ వచనం. 27ನೇ ವಚನ. కాడి మోయుట నరునికి మేలు, ಹೊರವನ್ನು ಹೊರುವಂಥದ್ದು ನರುనికి ಒಳ್ಳೆಯದು. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ಯೌವನ ಕಾಲದಲ್ಲಿ ಹೊರವನ್ನು ಹೊರುವಂಥದ್ದು ನರುనికి ಒಳ್ಳೆಯದು. ఏమిటా కాడి? ಏನ ಕಾಡಿ? ఏమిటా కాడి? ಏನ ಹೊರ? ఎన్నో కాడులున్నాయి, ఎన్నో నవ్వుగలవే. అయితే అత్యంత ప్రాముఖ్యమైన కాడి మీకు చూపిస్తాను. అత్యంత ప్రముఖವಾದ నవ్వును ನಾನು ತೋರಿಸ್ತೀನಿ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. మత్తయి 11:29. మత్తయి 11:29. నేను సాత్వికుడను, ನಾನು ಸಾತ್ವಿಕನು, దీన మనస్సు గలవాడను, దీన మనస్సుಳ್ಳವನು, మీ మీద నిన్న ಮೇಲೆ నా కాడి ఎత్తుకొని ನನ್ನ ನೊಗವನ್ನು
ನೊಗವನ್ನು ಎತ್ತುಕೊಂಡು నా యొద్ద నేర్చుకొనుడి ನನ್ನಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ. శిష్యరికమనే కాడి. ಆ ಶಿಷ್ಯರಿಂದ ನೊಗ. ఏం బాబు వింటున్నారా? ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? కూర్చొని నేర్చుకోవాలి. ಆ ಕೂತ್ಕೊಂಡು ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ. ఎంత నేర్చుకున్నాం మనం బైబిల్ ಎಷ್ಟು ಕಲಿತುಕೊಂಡಿದೀವಿ? భక్తి జీవితాన్ని ఎంత నేర్చుకున్నాము? భక్తి జీవితం ಎಷ್ಟು ಕಲಿತುಕೊಂಡಿದೀವಿ? నేర్చుకోవాలంటే ఏం చేయాలా? ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ಏನೇನು ಮಾಡಬೇಕು? నింపాదిగా కూర్చోవాలి. సమాధానವಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. కూర్చోండి, ಕೂತ್ಕೊಳ್ರಿ, నేర్చుకోండి, ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ. శిష్యరిక పాఠాలు నేర్చుకుందాం. ಶಿಷ್ಯರಾಗಿ ಪಾಠಗಳನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. నేర్చుకుంటే ప్రయోజనం ఏంటి తెలుసా? ಕಲಿತುಕೊಂಡೆ ಏನು ಪ್ರಯೋಜನ ಗೊತ್ತಾ? మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ನಿಮ್ಮ ಪ್ರಾಣಕ್ಕೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕುತ್ತದೆ. ప్రాణాలు విశ్రాంతిగా ఉంటాయి. ನಿಮ್ಮ ಪ್ರಾಣ ವಿಶ್ರಾಂತಿ ಸಿಗ್ತದೆ. నిజంగా విశ్రాంతి అనగా నెమ్మది మన జీవితాల్లో ఉందా? నిజವಾಗಿ ఆ నెమ్మది నిమ్మల్ని జీవితದಲ್ಲಿ ಇದೆಯా? ఎందుకు లేదు అంటే నేర్చుకునేంత ఓపిక మనకు లేదు. కలుసుకోవాలంత సహన నమ్మలిಲ್ಲ. దేవా నాకు నేర్పండి, దేవా నన్ను కలుసుకొడ్రి, దేవా జీవిత పాఠాలు నేర్పండి, దేవరే జీవిత పాఠాలు నన్ను కలుసుకొడ్రి, సంసార పాఠాలు నేర్పండి, సంసార పాఠాలను కలిసిరి, శిష్యరిక పాఠాలు నేర్పండి, శిష్యరిక పాఠాలను కలిసిరి, సేవక పాఠాలు నాకు నేర్పండి, సేవకర పాఠాలను కలిరి అని గ్రంథాన్ని తెరచి చదవాలి, ధ్యానించాలి. ಅಂದ ಸತ್ಯವೇದನ ತೆರೆದು ಧ್ಯಾನ ಮಾಡಿ ಓದಬೇಕು. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ಆಗ ನಿಮ್ಮ ಪ್ರಾಣಗಳಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ದೊರಕುತ್ತದೆ. హడావిడి తగ్గించండి, కమ్మి ಮಾಡ್ರಿ, నింపాదిగా కూర్చోండి, సమాధాన కూర్చుకోల్రి, గ్రంథాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని ఓదిరి, అనవసరమైన హడావిడులు తగ్గించండి, వ్యర్థవంత హడావిడిಗಳನ್ನು కಮ್ಮಿ ಮಾಡ್ರಿ. వారి ప్రాణములు విశ్రాంతిగా ఉంటాయి. ಆಗ ನಿಮ್ಮ ಪ್ರಾಣಕ್ಕೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಗುತ್ತದೆ. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిక. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಕಾಡಿ ಸುಳುಗ, ನನ್ನ ಹೊರಗು ಸುಳುಗ, ನೊಗನ್ನು ತೇಲಿಕಾಗಿದೆ. మీకందరికి ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పాలా? ನಿಮ್ಮೆಲ್ಲ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಹೇಳ್ತೀನಿ, ಕೇಳಬೇಕು. కొంతమంది ఆవులిస్తా ఉన్నారు, ಕೆಲವರು ಆಕಲಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది ఆవులించడానికి రాత్రా? ఇది ఆకలి రాజ్య. ఏం బాబు, ఇది ఆవులించే సమయమా? ఇది ఆకలి ಮಾಡೋಂಥ ಸಮಯನಾ? ఎవరన్నా 11:30కు ఆవులిస్తారా? ಯಾರು 11 ಆಕలి ಮಾಡ್ತಾರಾ? ఎంత డల్గా ఉన్నారో చూడండి, ఎంత నిరాశ ಆಗಿದೆ ನೋಡ್ರಿ. ఏం ప్రశ్న తెలుసా? మీ జీవితం మీకు తేలికగా ఉందా, బరువుగా ఉందా? ನಿಮ್ಮ ಜೀವಿತ ನಿಮಗೆ ಹಗುರವಾಗಿದೆಯಾ, ಭಾರವಾಗಿದೆಯಾ? బైబిల్ ఏం చెబుతుంది? ఏలైనగా నా కాడి సులువు, నా భారము తేలిక. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ನಗವು ಸುಲವು, ನನ್ನ ಭಾರವು ಹಗುರವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. ఎంతమందికి జీవితము తేలికగా ఉంది? ಎಷ್ಟು ಜನಕ್ಕೂ ಆ ಜೀವಿತವು ತೇಲಿಕಾಗಿದೆ? ఎంతమందికి జీవితము భారంగా, ఎప్పుడు చచ్చిపోదామా అన్నట్టుగా? ಎಷ್ಟು ಜನಕ್ಕೂ ಜೀವಿತ ಭಾರವಾಗಿ ಯಾವಾಗಲೂ ಸಾಯಿನ ಎಂಬುದಾಗಿ చెప్తారా? ಹೇಳ್ತೀರಾ? జీవితం తేలికగా ఉండాలంటే ఒకటే సూత్రం, బాగా నేర్చుకోండి. ఆ జీవితం తేలికగిరಬೇಕು ಒಂದೇ ಸೂತ್ರ, ಚೆನ್ನಾಗಿ ಕಲಿರಿ. జీవిత పాఠాలు ఎంతగా బైబిల్ దగ్గర నేర్చుకోగలిగితే జీవితము అంత తేలికవుతుంది. ಆ ಜೀವಿತ ಪಾಠಗಳು ಎಷ್ಟಾಗಿ ಬೈಬಲನ್ನು ಕಲಿತುಕೊಂಡ್ರೆ ಅಷ್ಟಾಗಿ ಜೀವಿತ ಸುಲಭವಾಗಿರ್ತದೆ. ప్రభు అంటున్నాడు, ಕರ್ತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా దగ్గరికి రండి, ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ರಿ, కూర్చోండి, ಕೂತ್ಕೊಳ್ರಿ, మీ జీవితాన్ని తేలిక చేసుకోండి, ನಿಮ್ಮ ಜೀವಿತ ಹಗುರವಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ರಿ. నా ఆజ్ఞలు బరువైనవి కాదు, ನನ್ನ ಆಜ್ಞೆಗಳು ಭಾರವಾದದಲ್ಲ. నా దగ్గర కూర్చొని నేర్చుకోండి, ನನ್ನ ಬಳಿಗೆ ಕೂತ್ಕೊಂಡು ಕಲಿತುಕೊಳ್ಳ್ರಿ. బాగా నేర్చుకుంటే ఏదైనా సులభమే. ಚೆನ್ನಾಗಿ ಕಲಿತುಕೊಂಡು ಯಾವುದಾದ್ರೂ ಸುಲಭ ಆಗ್ತದೆ. ఉదాహరణకి ఇలా అడుగుతాను, ఉదాహరణకి ಕೇಳ್ತೀನಿ. పిల్లలు నేర్చుకోమంటే నేర్చుకోరు కొన్ని. మక్కలు కలుసుకుంటే కలుసుకో బನ್ರಿ. ఎక్కాలు నేర్చుకోమంటే ఎక్కాలు నేర్చుకోరు. మగ్గి కలుసుకోలేదిಲ್ಲ. బాగా నేర్చుకుంటే లెక్కలు చాలా సులభమే. ಚೆನ್ನಾಗಿ ಕಲ್ತ್ಕೊಂಡ್ರೆ ಲೆಕ್ಕಗಳು ಸುಲಭವಾಗಿರ್ತದೆ. ఉదాహరణకు 19 ఎంత? ఉదాహరణೆಗೆ 99 ಎಷ್ಟು? ఎక్కం నేర్చుకున్నవాడు వెంటనే చెప్తాడు 171 అని చెప్తాడు. మగ్గి కలుసుకుని 179 సులభంగా వెళ్తానే. ఒకడు కూర్చోడు, ఎక్కాలు నేర్చుకోడు. ಒಬ್ಬನು ಕೂತ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ, ಆ ಮಗ್ಗಿ ಕಲಿಯೋದಿಲ್ಲ. ఇంకా 19 ఎంత అంటే ఏం చేయాలా? 99 ಎಷ್ಟು ಅಂತ ಹೇಳ್ಬೇಕು. బలపం తీసుకొని ಹಲಕೆ ಬಲಪ ತಗೊಂಡು హెచ్చింపు చేయాల. ಹೆಚ್ಚು ಮಾಡಬೇಕು. ఎక్కమే రాదు, హెచ్చింపేం వస్తుంది. మగ్గే బರೋದಿಲ್ಲ, ಹೆಚ್ಚಿಸೋದು ಹೇಗೆ ಬರ್ತದೆ? సరే హెచ్చింపు చేశాడు, ಮಾಡಿದನು, కొంచెం తేడా వచ్చినా తేడా వస్తుంది. ಸ್ವಲ್ಪ తేడా ಬಂದ್ರೆ తేడా ಆಗ್ತದೆ.
నేర్చుకోండి అన్నప్పుడు నేర్చుకుంటే అదెంత సులభమో చూడండి. ಕಲಿತುಕೊಳ್ಳುವಾಗ ಕಲಿಯೋದು ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿರ್ತದೆ. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, దేవా సహన పాఠాలు నేర్పించు. స్వామి ಹತ್ರ ಕೇಳ್ಕೊಂಡ, ಸ್ವಾಮಿ ಸಹನ ಪಾಠಗಳನ್ನು ಕಲಿಸಿಕೊಡು, సాత్విక పాఠాలు నేర్పించు, ಸಾತ್ವಿಕದ ಪಾಠಗಳನ್ನು ಕಲಿಸಿಕೊಡು, దీర్ఘశాంతం పాఠాలు నేర్పించు, దీర్ఘశాంతం పాఠಗಳನ್ನು కలిసికొడు, కష్టపడే గుణం నేర్పించు, కష్టపడంత గుణం కలిసికొడు. వాక్యం నేర్పిస్తుంది. ఈ వాక్యం కలిసికొడుతుంది. వాక్యం నేర్పించలేని పాఠాలు ఏవీ లేవు. ఈ వాక్యం కలిసికొడదంత ఆ పాఠಗಳು ಯಾವುದೂ ಇಲ್ಲ. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నిన్న వాక్యం ನನಗೆ ಜೀವ ಕೊಟ್ಟಿತು, బాధలలో అది నాకు నెమ్మదిని ఇచ్చాను. ನನ್ನ ಬಾಧೆಗಳು ನಿಮಗೆ సమాధానం కొట్టిತು. ఒకటవది ఆశ్రయించుట, మొదలనేది ఆశ్రయించుವಂತದ್ದು, రెండవది కీడు విడిచిపెట్టుట, రెండవది ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಟುಬಿಡುವಂತದ್ದು, మూడవది మేలును వెదకుట, ಮೂರನೇದಾಗಿ ಮೇಲನ್ನು ಅನುಸರಿಸುವಂತದ್ದು, నాలుగవ సిద్ధపాటు చూడండి. ನಾಲ್ಕನೇ ಸಿದ್ಧಪಾಠ ನೋಡ್ರಿ. మీరు చదవండి అన్నప్పుడు చదవండి. ನೀವು ಓದಂದಾಗ ಓದ್ರಿ. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథ 5ನೇ అధ్యాయ. అందరు తీయండి. 24వ వచనం. ಎಲ್ಲರೂ ತೆಗರಿ 24 ವಚನ. 4వ సిద్ధపాటు 24వ వచనం చూడండి. 4ನೇ ಸಿದ್ಧಪಾಠ 24 చదవండి. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. 4వ సిద్ధపాటు ఏంటండి? 4ನೇ సిద్ధపాఠ ఏంటి? న్యాయమును జరగనీయుడి. న్యాయವನ್ನು జరిగిస్ರಿ. ఏమ్మా వింటున్నారా? ಕೇಳ್ತಾ ಇದ್ರమ్మా? మీకందరికి ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలా? ನೀವೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಹಾಕ್ತೀನಿ. లోకములో న్యాయం ఎక్కువ ఉందా, అన్యాయం ఎక్కువ ఉందా? ಲೋಕದಲ್ಲಿ ನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಅನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆಯಾ? బా అందరు చెప్పారు, ಎಲ್ಲರೂ ಹೇಳಿದ್ರಿ. ఇప్పుడు అడుగుతాను, ఇది చెప్పాలా? ಇದು ಹೇಳ್ಬೇಕು. మీ ఇంట్లో న్యాయం ఎక్కువ ఉందా, అన్యాయం ఎక్కువ ఉందా? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಅನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆಯಾ? దీన్ని చెప్పారు చూడండి. ಇದಕ್ಕೆಲ್ಲ ನೋಡ್ರಿ, ఎంత ఇంటెలిజెన్సో మీరు, ಎಷ್ಟು ಜ್ಞಾನಿಗಳು ನೀವು. ఇప్పుడు మూడవ ప్రశ్న. ಈಗ ಮೂರನೇ ಪ್ರಶ್ನೆ, మీలో న్యాయం ఎక్కువ ఉందా, అన్యాయం ఎక్కువ ఉందా? ನಿನ್ನಲ್ಲಿ ನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಅನ್ಯಾಯ ಹೆಚ್ಚಾಗಿದೆಯಾ? ప్రభు రాబోతున్నాడు, ఆయన న్యాయాన్ని అడుగుతున్నాడు. ಕರ್ತನು ಬರುವಂತನಾಗ ಆತ ನ್ಯಾಯವನ್ನು ಕೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆయన నీతిగల న్యాయాధిపతి, ಆತ ನೀತಿ ಉಳ್ಳ ನ್ಯಾಯಾಧಿಪತಿ. న్యాయమును ప్రవహింపనీయండి. ನ್ಯಾಯವನ್ನು ಪ್ರವಹಿಂತ ಮಾಡ್ರಿ. బైబిల్లో కొన్ని న్యాయాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ಕೆಲವು ನ್ಯಾಯಗಳು ನೋಡೋಣ. ఆ న్యాయాలు మనలో ఉన్నాయో లేదో చూద్దాం. ఆ న్యాయಗಳು ನಮ್ಮది ಇಲ್ಲದೆ ಅನ್ನು ಕೇಳ್ಕೊಂಡು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ మరియు 5వ అధ్యాయం ಮತ್ತು 5ನೇ ಅಧ್ಯಾಯ. ఈ 2 అధ్యాయాల్లో 5 న్యాయాలను గమనిద్దాం. ఈ 2 అధ్యాయాలలో 5 న్యాయಗಳನ್ನು ಗಮನ ನೋಡೋಣ. ఎఫెసీ పత్రిక 6:1. ఎఫెసీ పత్రిక 6ನೇ అధ్యాయ 1ನೇ పిల్లలారా మక్కలే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే లేక ఇది న్యాయమే. ಕರ್ತನಲ್ಲಿ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. ಇದು ಧರ್ಮವೇ, ಅದು ನ್ಯಾಯವೇ. నీకు మేలు జరుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. ಇದು ಧರ್ಮ, ವಾಗ್ದಾನ ಸಹಿತವಾದ ಮೊದಲನೇ ಆಜ್ಞೆ ಇದೆ ಕೇಳ್ರಿ. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸ್ರಿ. 1వ న్యాయము లేక ధర్మము పిల్లలకు. 1ನೇ ನ್ಯಾಯ ಧರ್ಮ ಮಕ್ಕಳಿಗೆ. పిల్లలు ఉన్నారా ఇక్కడ? ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ. పిల్లలు ಮಕ್ಕಳೇ నాకెళ్ళి చూడండి. ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ. మీ తల్లిదండ్రులు మీ కొరకై ఎంత కష్టపడతారు. ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ನಿಮಗೋಸ್ಕರ ಎಷ್ಟು ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ఎంత అలసిపోతారు, ಎಷ್ಟು ಸೋತೋಗ್ತಾರೆ. నీ చదువుల కోసం ఎంత ఖర్చు పెడతారు. వాళ్ళు ನಿಮ್ಮ ಓದಕ್ಕೋಸ್ಕರ ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ. వాళ్ళు పాత చెప్పులు వేసుకుంటారు, ಅವ್ರು ಹಳೆ ಚೆಪ್ಪುಗಳನ್ನು ಒಡ್ಕೊಳ್ತಾರೆ. నీ కొత్త బూట్లు కొనిస్తారు. ನಿಮ್ಗೆ ಹೊಸ ಶೂ ಕೊಡ್ತಾರೆ. వారు సద్దన్నం తింటారు, వారు ತಂಗ್ಲನ್ನ ತಿಂತಾರೆ. నీకు వేడి వేడి అన్నం పెడతారు. ನಿಮ್ಗೆ ಬಿಸಿ ಬಿಸಿ ಅನ್ನ ಕೊಡ್ತಾರೆ. వాళ్ళు చదువుకున్న తక్కువ, వారు ఓదిది కమ్మినే. లక్షలు పెట్టి మిమ్మల్ని చదివిస్తారు. లక్ష కొట్టి నిಮ್ಮನ್ನು ಓದಿಸ್ತಾರೆ. వారు సైకిల్ మీద తిరుగుతారు, వారు సైకిల్ ಅಲ್ಲಿ ಓಡಾಡ್ತಾರೆ. మిమ్మల్ని కార్లు తిప్పుతారు, ನಿಮ್ಮ ಕಾರಲ್ಲಿ ಓಡಿಸ್ತಾರೆ. ఇంత ప్రేమించిన తల్లిదండ్రులకు లోబడుతున్నావా నీవు? ಇಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿದ ತಂದೆಗಳನ್ನು ಒಳಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? వారిని సన్మానించండి, ಅವ್ರನ್ನ ಸನ್ಮಾನಿಸ್ರಿ. పిల్లలకు న్యాయం చెబుతున్నాడు. పిల్లలకి ಒಂದು ನ್ಯಾಯ ಇರ್ತಾ ಇದೆ. పిల్లలారా ಮಕ್ಕಳೇ మీ తల్లిదండ్రులకు లోబడి 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 ఉండండి. ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಒಳ್ಳಪಡಿರಿ. అటువంటి వారు నిండు జీవితాన్ని అనుభవిస్తారు. ಅಂತ ಮಕ್ಕಳು ಒಳ್ಳೆ ತುಂಬಿದಂತ ಜೀವಿತ ಅನುಭವಿಸ್ತಿದ್ರಿ. 2వ న్యాయం, 2ನೇ ನ್ಯಾಯ తల్లిదండ్రులకు న్యాయం. ತಂದೆ ತಾಯಿಗಳಿಗೊಂದು ನ್ಯಾಯ. 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనం. 4ನೇ ವಚನ అందరు చదవండి. ಎಲ್ಲರೂ ಓದ್ರಿ. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ಮಾಡುತ್ತಾ ಅವರನ್ನು ಸಾಕಿ ಸಲಹಿಸಿರಿ.
తల్లిదండ్రులకు న్యాయం, ತಂದೆಗಳಿಗೆ ನ್ಯಾಯ. పిల్లలను బోధలో పెంచండి. ಮಕ್ಕಳನ್ನ ಬೋಧೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಿರಿ. తల్లిదండ్రులు చేతులు ఎత్తారా? ತಂದೆಗಳ ಕೈలు ఎత్తిరా? తల్లిదండ్రులు అందరు చేతులు చూపించండి. ತಂದೆಗಳೆಲ್ಲ కైలు ఎత్తిರಿ. ఇట్లా కొంచెం ఊపండి, ఒప్పుకున్నారు. అల్లాడిసిరి. ఇంతమంది నా తల్లిదండ్రులు ఉండేది. ఇష్ట ತಂದೆಗಳು ఇರೋದು. తల్లిగా కానీ తండ్రిగా కానీ తండ్రిగా కానీ ఉంటే చేతులు చూపించండి, బాగా చూపించండి. కైಗಳ ಮೇಲೆ ఎత్తిరి, చేతులు దించండి. కైಗಳು ఇಳಿಸಿರಿ. మీ పిల్లలకు ఎంత బోధ నేర్పించారు? ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಎಷ್ಟು ಬೋಧನೆ ಕಲಿಸಿರಿ? బైబిల్ బోధలో ఎంత పెరిగారు? బైబిల్ బోధన ಎಷ್ಟು ಬೆಳೆದಿದ್ರು ಅವರು? వారు బీటెక్ ఎంటెక్ అని అడగడం లేదు. ಅವರು బీటెక్ ಮಾಡಿದ್ರೆ ಎಂಟೆಕ್ అని ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. వారు ఎంబీబీఎస్ ఎండి అని అడగడం లేదు. ಅವರು ఎంబీఏ ఎంబీబీఎస్ ಅಂತ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. వారికి వందనాలు చెప్పడానికి వస్తుందా? ಅವರು వందనాలు చెప్పడానికి వస్తుందా? వందనಗಳು ಹೇಳೋದಕ್ಕೆ ಬರ್ತదా? ప్రార్థన చేయడానికి వస్తుందా? ప్రార్థన ಮಾಡೋಕೆ ಬರ್ತదా? కంటత వాక్యాలు వస్తాయా? భయపడ్డ వాక్యాలు బರ್ತవా? రక్షణ పొందారా? రక్షణ ಹೊಂದಿದಾರಾ? శిష్యులయ్యారా? ಅವರು ಶಿಷ್ಯರಾಗಿದ್ದಾರಾ? పవిత్రంగా జీవిస్తున్నారా? పరిశుద్ధವಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ? ఎప్పుడైనా బోధించావా? ಯಾವಾಗಲೂ ಬೋಧನೆ ಮಾಡಿದೀಯా? పిల్లలు బైబిల్ చదవడం చూస్తున్నారా? ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಬೈಬಲ್ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? బోధలో పెంచండి. ಅವ್ರ ಬೋಧೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಿರಿ. మొన్న నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. ಮೊನ್ನೆ ನನ್ನ ಸೆಲ್ಗೆ ಒಂದು ಮೆಸೇಜ್ ಬಂತು. డాక్టర్ ఆత్మహత్య అని. డాక్టర్ ఆత్మహత్య ಎಂಬುದಾಗಿ. పెళ్ళి కరెక్ట్గా నెల అయింది, ఆత్మహత్య చేసుకున్నాడు. మದುವೆಯಾಗಿ ಒಂದೇ ಒಂದು ತಿಂಗಳಾಯ್ತು, ಮದುವೆ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ. పరిగెత్తి బండి తీసుకుని వెళ్ళాను, ఏమైంది ఎందుకు అయిందని. ಗಾಡಿ ತಗೊಂಡು ಓಡಿದ, ಏನಾಯ್ತು ಅದಕ್ಕೋಸ್ಕರ ಆಯ್ತು. వాళ్ళ అమ్మతో అడుగుతున్నాను, అమ్మా ఏమైంది పిల్లోడికి? ಅವ್ರ ತಾಯಿ ಕೇಳಿದ, ಏನು ಮಗನಿಗೆ ಏನಾಯ್ತಮ್ಮ ಅಂದಾಗಿ. మందు దాగి చచ్చిపోయాడు. ఆ ఔషధ కుడిది సత్తోద. పాయిజన్ దాగి చచ్చిపోయాడు. విష కుడిది సత్తోద. ఎంబీబీఎస్ ఎండి. ఎంబీబీఎస్ ఎండి. ఎందుకు? యాతకోస్కర. నెగటివ్ ఇమోషన్స్ వస్తే వాడు తట్టుకోలేడన్నా. ಅವ್ರು నెగిటివ్ ఆలోచన ಮಾಡಿದ తడేయಕಾಗಲ್ಲ. నేను అన్నాను, మీ పిల్లవాడు బైబిల్ చదివేవాడా అని అడిగాను. నిమ్మగా బైబిల్ ఓదవరా? లేదు. ಇಲ್ಲ. నీతో పాటు మందిరానికి వస్తాడా? నిన్న కూడా ఆలయకి ಬರ್ತಾరా? రాడు. బరಲ್ಲ. ఆదివారం నీవు మందిరానికి వెళ్ళావు, నీతో పాటు ఆ పిల్లోడు మందిరానికి వచ్చింటే వాడు పాయిజన్ తాగేవాడు కాదు కదా. భానువారం ನೀವು ఆలయకి ಬರ್ತಾರೆ, నిన్నొందిಗೆ ಆ ಮಗ ఆలయకి మందిರ అతను విష కుడిదిಲ್ಲ. పెందలకడ లేచి వాక్యం చదువుకుంటాడా? ಬೆಳಗಿನ ಎದ್ದು ವಾಕ್ಯ ಧ್ಯಾನ ಓದ್ತಾರಾ? లేదు. ಇಲ್ಲ. నా కొడుకు ఎంబీబీఎస్, నా కొడుకు డాక్టర్ అని మురిసిపోయినావు, కానీ వాడికి బైబిలే తెలియదు, చచ్చిన నరకానికి వెళ్ళిపోయాడా? ನನ್ನ ಮಗ ಎಂಬಿಬಿಎಸ್, ನನ್ನ ಮಗ ಡಾಕ್ಟರ್ ಎಂಬುದನ್ನು ನೀವು ಕಚ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಆದರೆ ಆತನಿಗೆ ಬೈಬಲ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಆತನ ಸತ್ತು ನರಕ ಹೋಗಿದ್ದೀನಲ್ಲ. ఇది న్యాయమా? ఇది బాధ అల్వా? తల్లిదండ్రులారా, మీ పిల్లలను బోధలో పెంచండి. ತಂದೆ ತಾಯಿಗಳು ನಿನ್ನ ಮಕ್ಕಳು ಬೋಧೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಿರಿ. వారు రక్షణలోనికి వచ్చేంత వరకు నిద్రపోవద్దు. ಅವ್ರ ರಕ್ಷಣೆಗೆ ಬರೋವರೆಗೂ ನೀನು ನಿದ್ರೆ ಮಾಡಬೇಡ. వారు మారుమనసు పొందే వరకు నిద్రపోవద్దు. ಅವ್ರು ಮಾನಸಾಂತರ ಹೊಂದುವರೆಗೂ ನೀನು ನಿದ್ರೆ ಮಾಡಬೇಡ. ప్రార్థన చేయండి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. నరకాన్ని గురించి చెప్పండి, నరకన ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ. పరలోకాన్ని గురించి చెప్పండి, పరలోకದ ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ. ప్రభు ప్రేమను గురించి చెప్పండి, ಕರ್ತನ ಪ್ರೀತಿನ ಬಗ್ಗೆ ప్రభు ಹೇಳ್ರಿ. శిలువను గురించి చెప్పండి, ಮಾರ್ಮನಸ್ಸಿನ ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ. బాలుడుగా ఉండగానే చెప్పండి. ఆతను చిక్క ಹುಡುಗಾಗಿದ್ರೆ ಹೇಳ್ರಿ. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బాలకనిರುವಾಗ నడువ మార్గం ಹೇಳ್ರಿ, ఆతను దొడ్ಡನ ಮೇಲೆ ಆ ಮಾರ್ಗದಿಂದ ತೊಲಗಿ ಹೋಗೋದಿಲ್ಲ. మూడవ న్యాయం చూడండి, ಮೂರನೇ ನ್ಯಾಯ ನೋಡ್ರಿ. ఎఫెసీ 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం 6:5. ఎఫెసీ 6వ వచన. దాసులారా, దాసత్వలిరోరే, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. 7వ వచనం, మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా మీ పనులు చేయండి. ಮನುಷ್ಯನಿಗೋಸ್ಕರ ಅಲ್ಲ, ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನೀವು ಸೇವೆ ಮಾಡುತ್ತೆಂದು ಚಿತ್ತಪೂರ್ವಕವಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ರಿ. పనివారికి న్యాయం. ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಒಂದು ನ್ಯಾಯ. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా చేతులు ఎత్తండి. ಈಗ ಉದ್ಯೋಗ ಮಾಡೋರೆಲ್ಲ ಕೈಗಳೆತ್ತಿರಿ. దయచేసి ఎత్తండి. దయమాడి ఎత్తిరి. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. అది ప్రైవేట్ ಆಗಲಿ గవర్నమెంట్ ಆಗಲಿ. బాగా ఎత్తండి చేతులు. ಚೆನ್ನಾಗಿ కైకి మేలేకెత్తిరి. విద్యార్థులు కూడా ఇచ్చే ఎత్తండి. విద్యార్థులు ఓదుమంతరు సహా కై మేలేకెత్తిరి. చేతులు దించండి. దేవుడు మీ చేతిలో పని పెట్టాడు. దేవుడు ನಿಮ್ಮ ಕೈಲೊಂದು ಕೆಲಸ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఆ పని ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఆ ಕೆಲಸ ಯಾರಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? దేవుని కోసం. దేవుడిಗೋಸ್ಕರ. ప్రైవేట్ ఉద్యోగమైనా, అది ప్రైవేట్ ಕೆಲಸವಾಗಲಿ, గవర్నమెంట్ ఉద్యోగమైనా, అది గవర్నమెంట్ ಕೆಲಸವಾಗಲಿ, దేవుని సేవ అయినా, ದೇವರ ಸೇವೆ ಆಗಲಿ, మీ విద్యా జీవితమైనా, నీ విద్యార్థి జీవితం ఎవరి కోసం? ಯಾರಿಗೋಸ್ಕರ? దేవుని కోసం. దేవుడిಗೋಸ್ಕರ.
అక్కడేమన్నాడు? ఇష్టపూర్వకంగా చెయ్యండి, ಅಲ್ಲಿ ಚಿತ್ತಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ, నమ్మకంగా చెయ్యండి, ನಂಬಿಕಸ್ಥರಾಗಿ ಮಾಡ್ರಿ, దేవునికి చేసినట్టుగా చెయ్యండి. ದೇವರಿಗೆ ಮಾಡುವಂತೆ ಮಾಡ್ರಿ. టయానికి వెళ్తున్నామా డ్యూటీకి? ನಮ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀವಾ? ఒక ఆఫీసులో ఒక ఆయన అంటున్నాడు, ಒಂದು ಆಫೀಸಲ್ಲಿ ಒಬ್ಬರಿದ್ರು, సార్ మా ఆఫీస్కి వచ్చే లేట్గా వచ్చే వాళ్ళంతా మీ క్రిస్టియన్సే సార్ అన్నాడు. ಸರ್ ನಮ್ಮ ಆಫೀಸ್ ಆಲಸ್ಯವಾಗಿ ಬರೋದೆಲ್ಲ ನಿಮ್ಮ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸೇ ಸರ್ ಎಂಬುದಾಗಿ. ఎంత చెడ్డ సాక్ష్యం! ಎಷ್ಟು ಕೆಟ್ಟ ಸಾಕ್ಷಿ! పోయేది లేటు, ಹೋಗೋದು ಆಲಸ್ಯ, మళ్ళీ టీ తాగడానికి పోవడం, ಟೀ ಕುಡಿಯಕ್ಕೆ ಹೋಗುವಂಥದ್ದು, మళ్ళీ ముందే సూట్ కేసు సర్దడం, ముందే బ్యాగ్ సర్దడం, ಮುಂಚಿತವಾಗಿ ಮತ್ತೆ ಸರಿದುಕೊಳ್ಳುವಂಥದ್ದು. బస్సు పోతుంది, ఆటో పోతుంది, బస్సు ಹೋಗ್ತದೆ, ఆటో ಸಿಗಲ್ಲ. నీ జీతం ఎంత? ನಿಮ್ಮ ಜೀತ ಎಷ್ಟು? ఎంత పని చేస్తున్నాం మనం? ಎಷ್ಟು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? మొన్న ఒక పాప అంటుంది, ಮೊನ್ನೆ ಒಂದು ಹುಡುಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು, సార్ ఆ కాలేజీలో బాగా చెబుతారని చేరాను సార్. ಸರ್ ನಮ್ಮ ಕಾಲೇಜಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಓದುವಂತ ನೋಡಿ ಸರ್. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఒక ప్రొఫెసర్ ఇದ್ದಾರೆ, సంవత్సరంగా వచ్చింది, ಒಂದು ವರ್ಷವಾಯಿತು, ఒక్క లెసన్ కూడా పూర్తి చేయలేదు, ಒಂದು ಪಾಠ ಸಹ ಪೂರ್ತಿ ಮಾಡಿಲ್ಲ. నేను అన్నాను, ఎవరమ్మా ప్రొఫెసర్ అన్నాను. ಯಾರಮ್ಮ ಪ್ರೊಫೆಸರ್ ನಾ ಕೇಳಿದ್ನಿ. ఆ పాప ఏమనిందో తెలుసా? ఆ ಹುಡುಗಿ ಏನಂತ ಗುರ್ತಾ? మీ క్రిస్టియనే. మీ క్రిస్టియనే. నెలకు జీతం 1,74,000, ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಸ್ಯಾಲರಿ 1,74,000. సంవత్సరమైన ఒక్క లెసన్ కూడా పూర్తి చేయలేదు. ಒಂದು ವರ್ಷ ಪೂರ್ತಿ ಆದ್ರೆ ಒಂದು ಪಾಠ ಸಹ ಆತನು ಪೂರ್ತಿ ಮಾಡಿಲ್ಲ. అడిగితే తోకకొస్తానంటాడంట, ಹೇಳಿದ್ರೆ ಬಾಲ ಕಟ್ ಮಾಡ್ತೀನಂತಾರೆ ಅಂತ. ఎంత దుర్మార్గం అండి! ಎಷ್ಟು ದುರ್ಮಾರ್ಗವು! ఇది న్యాయం? ಎಲ್ಲಿ ನ್ಯಾಯ? మళ్ళీ చర్చి కమిటీలో లీడర్ అయినా, మళ్ళీ సభೆ చర్చಲ್ಲಿ కమిటీಯಲ್ಲಿ లీడర్ ఆతను, సింగరు, ఆతనొంದು ಹಾಡುವಂತ ಹಾಡುಗಾರನು. న్యాయం లేదు, న్యాయ ಇಲ್ಲ. పిల్లలకు న్యాయం, మక్కలిಗೊಂದು న్యాయ. లోబడండి, ಒಳಪಡ್ರಿ, సన్మానించండి, సన్మానిಸ್ರಿ. తల్లిదండ్రులకు న్యాయం, ತಂದೆ ತಾಯಿಗಳಿಗೊಂದು ನ್ಯಾಯ. బోధలో పెంచండి, ಬೋಧನೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಿರಿ. పనివారికి న్యాయం, ಕೆಲಸ ಮಾಡೋಕೊಂದು ನ್ಯಾಯ. నమ్మకంగా పనిచేయండి, ನಮಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡ್ರಿ. టీచర్లు బోధించండి, టీచర్ಗಳು ಬೋಧನೆ ಮಾಡ್ರಿ. 4 పరీక్షలు పెట్టమంటే 10 పరీక్షలు పెట్టండి, 4 ಟೆಸ್ಟ್ ಕೊಡಬೇಕು, 10 ಪರೀಕ್ಷೆలు ಕೊಡ್ರಿ. టయానికి డ్యూటీకి వెళ్ళండి, ಸಮಯಕ್ಕೆ ಡ್ಯೂಟಿಗೆ ಹೋಗ್ರಿ. 4వ న్యాయం. 4ನೇ ನ್ಯಾಯ, పురుషులకు న్యాయం. పురుషులకొంದು న్యాయ. 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 25వ వచనం. 25ನೇ ವಚನ. పురుషులారా, పురుషರೇ, మీ భార్యలను చితకబాదండి. ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ಹೊಡಿರಿ. పురుషులారా, పురుషರೇ, మీ భార్యలను ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು చితకబాదండి, ಚೆನ್ನಾಗಿ ಹೊಡಿರಿ. అంతేనా? ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? ఏముంది అక్కడ? ಏನಿತ್ತಲ್ಲಿ? ప్రేమించండి, ಪ್ರೀತಿಸಿರಿ. పురుషులందరూ చెప్పండి. పురుషరెల్లరూ ಹೇಳ್ರಿ. పురుషులారా, పురుషరే, పలకనే పలకరు, ಹೇಳ್ರಿ. వండి మీ భార్యలను ನಿಮ್ಮ ಹೆಂಡತಿರನ್ನು ప్రేమించండి. ಪ್ರೀತಿಸಿರಿ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ಒಂದು ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ರಿ. పురుషుడు భార్యను ప్రేమించితే ఆ ఇల్లు పరలోకం. ಪುರುಷನು ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಆ ಮನೆ ಪರಲೋಕವಾಗಿರ್ತದೆ. షూర్. ఖಂಡಿತ. భార్య ఎంత పరిచర్య చేస్తుందండి! ಹೆಂಡತಿ ಎಷ್ಟು ಸೇವೆ ಮಾಡ್ತದೆ! తల్లి తర్వాత ఎక్కువ సేవ చేసేది ఎవరు? తల్లి ಆದ್ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿ ಸೇವೆ ಮಾಡುವಂತವರು భార్యనే, ಹೆಂಡತಿನೇ. అందరికంటే ముందు నిద్ర లేస్తుంది, ಎಲ್ಲದಕ್ಕೆ ಮುಂಚೆ ನಿದ್ರೆ ಎದ್ದೇಳ್ತಾಳೆ. అందరూ పడుకున్నాక పడుకుంటారు. ಎಲ್ಲರೂ ಮಲ್ಕೊಳ್ಳೋ ಮೇಲೆ ಮಲ್ಕೊಳ್ತಾರೆ. ఆ భార్యను కొట్టొచ్చా? ಆ ಹೆಂಡತಿನ ಹೊಡಿಬಾರ್ದಾ? తిట్టొచ్చా? ಬೈಬಹುದಾ? నిష్ఠూరు పెట్టొచ్చా? ನಿಷ್ಠೂರ ಪಟ್ಟಬಹುದಾ? పేతురు అంటున్నాడు, మీ భార్యను సన్మానించండి. పేతుರಲ್ಲಿ ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು ಸನ್ಮಾನಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. ఎంత కష్టపడతారు వాళ్ళు! ಎಷ್ಟು కష్టపడతారు ಅವರು! కుమారుని కుమార్తెను కనడానికి పెంచడానికి ఆరోగ్యమంతా పోగొట్టుకుంటారు. ಮಕ್ಕಳನ್ನು ಅದು ಹೆರೋಕ್ಕೋಸ್ಕರ ಅವನು ಬೆಳೆಸೋಕ್ಕೋಸ್ಕರ ತಮ್ಮ ಎಲ್ಲ ಆರೋಗ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಳ್ತಾರೆ. ఆకారాన్ని పోగొట్టుకుంటారు, ಆಕಾರವನ್ನು ದೇಹ ಆಕಾರವನ್ನು ಕಳೆದುಕೊಳ್ತಾರೆ. అందాన్ని పోగొట్టుకుంటారు, ಆ ಅಂದವನ್ನು ಕಳೆದುಕೊಳ್ತಾರೆ. విశ్రాంతిని పోగొట్టుకుంటారు, ಆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ತಾರೆ. పెంచి పెద్ద చేస్తారు, ಅವನು ಬೆಳೆಸಿ ದೊಡ್ಡವರು ಮಾಡ್ತಾರೆ.
నీకు వంట చేస్తారు, ನಿನಗೆ ಅಡಿಗೆ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ, పిల్లలకు వంట చేస్తారు, ಮಕ್ಕಳು ಅಡಿಗೆ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ, నీతో పాటు ఉద్యోగానికి వస్తారు, ನಿಮ್ಮೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ఉద్యోగం పోయి వచ్చిన తర్వాత నీవేమో సోఫాలో కూర్చుంటావు, ಕೆಲಸ ಆದ್ಮೇಲೆ ನೀನು ಬಂದು ಕೆಲಸ ಸೋಫಾಲಿ టీవీ ಕೂತ್ಕೊಳ್ತೀರಾ, చూస్తా ఉంటావు, ಟಿವಿ ನೋಡ್ತಾ ಕುಳಿತುಕೊಳ್ತೀರಾ. ఆమె పాత్రలన్నీ దోముకుంటుంది, ಆಕೆಲ್ಲ ಪಾತ್ರೆಗಳು ತೆಳಿತಾ కాఫీ ಇರ್ತಾರೆ, తెచ్చిస్తుంది, ಕಾಫಿ ತಕ್ಕೊಡ್ತಾರೆ, వంటలు చేసిస్తుంది, ಅಡಿಗೆ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ, పాత్రలన్నీ దోముకుంటది, ಎಲ್ಲಾ ಪಾತ್ರೆಗಳು ತೊಳಿತಾರೆ, పిల్లలకు మళ్ళీ క్యారేజ్ సిద్ధపరుస్తుంది, ಮళ్ళీ ನಿನಗೊಂದು ಕ್ಯಾರಿ ಬಾಕ್ಸ್ ಸಿದ್ಧ ಮಾಡ್ತಾರೆ, అందరికంటే లేట్ గా పడుకుంటది, ಎಲ್ಲರಿಗಿಂತ ಆಲಸ್ಯವಾಗಿ మళ్ళీ అందరికంటే ముందుగానే లేస్తుంది. ಪುನಃ ಹತ್ರ ಎಲ್ಲರಿಗಿಂತ ಮುಂಚೆ ಹೇಳ್ತಾರೆ. ఇటువంటి భార్యను ప్రేమిస్తున్నామా లేదా? ಇಂಥ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಇಲ್ವಾ? ప్రేమించండి, ಪ್ರೀತಿಸ್ರಿ, పరలోకం చూస్తావు. ಪರಲೋಕ ನೋಡ್ತೀರಿ. ఇది 4వ న్యాయం. ಇದು 4ನೇ ನ್ಯಾಯ. 5వ న్యాయం చూడండి, 5ನೇ ನ್ಯಾಯ ನೋಡ್ರಿ, 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 22వ వచనం. 22ನೇ ವಚನ. స్త్రీలారా, ಸ್ತ್ರೀಯರೇ, ప్రభువునకు వలె ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ మీ పక్క పురుషులకు లోబడి ఉండండి. ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಪುರುಷರಿಗೆ ಒಳಪಡಿರಿ. పక్క పురుషులక సొంత పురుషులక? ಪಕ್ಕ ಪುರುಷರಿಗ ಸ್ವಂತ ಪುರುಷರಿಗ? ఏమ్మా లోబడుతున్నారా? ಒಳಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಡು ಯು ಒಬೇ ಯುವರ್ హస్బెండ్స్? ನೀವು ನಿಮ್ಮ ಗಂಡಸರಿಗೆ ಅಧೀನ ಆಗ್ತೀರಾ? లోబడండి, పరలోకాన్ని చూస్తారు. ಒಳಪಡ್ರಿ, ಪರಲೋಕ ನೋಡ್ತೀರಾ. నా భార్య ఎంఎస్సి ఫిజిక్స్, సోదర మిసెస్ ಅವರು ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఫిల్ ఫిజిక్స్, ఎంఫిల్ ఫిజిక్స్, పిహెచ్డి ఫిజిక్స్, పిహెచ్డి ఫిజిక్స్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్, ಗವರ್ನಮೆಂಟ್ ಕಾಲೇಜಲ್ಲಿ ವೈಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಗಿದ್ದಾರೆ. వెరీ రిచ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೆಸರುವಂತರಾಗಿದ್ದಾರೆ. వెరీ గుడ్ అట్ ఫిజిక్ಸ್, ಒಳ್ಳೆ ಶರೀರಕ್ಕೂ ದೇಹವಾಗಿದ್ದಾರೆ. షీ ఈಸ್ మోర్ మెరిటోరియస్ దాన్ మీ. ಆಕೆ ತುಂಬ ಜ್ಞಾನವಂತರಾಗು, ಜ್ಞಾನಬೇಕು. ఎప్పుడు తిరుగుబాటు చేయదు, ಯಾವಾಗ ಇದು ತಿರುವುದಿಲ್ಲ. 100% obedient, 100% ವಿದ್ಯಾಲಯವಾಗಿರ್ತಾರೆ. 100% submissive. 100% ಒಳಪಡಿರ್ತಾರೆ. మా ఇల్లు చిన్న పరలోకం, ನಮ್ಮ ಮನೆ ಚಿಕ್ಕ ಪರಲೋಕ ಇರ್ತದೆ. అవర్ హౌస్ ఈజ్ ఏ మినీ హెవెన్. ನಮ್ಮ ಮನೆ ಚಿಕ್ಕ ಪರಲೋಕವಾಗಿರ್ತದೆ. ఉందా పరలోకంగా మీ ఇల్లు? ನಿಮ್ಮ ಮನೆ ಪರಲೋಕವಾಗಿದೆಯಾ? మొన్న ఒక పాప అంటుంది, మా ఇల్లు ఒక పెద్ద నరకం సార్. ಮೊನ್ನೆ ಒಂದು ಹುಡುಗಿ ಹೇಳ್ತಾರೆ, ನಮ್ಮ ಮನೆ ಒಂದು ದೊಡ್ಡ ನರಕ. సంసారం అంటేనే నరకం సార్. ಸಂಸಾರ ನರಕವಾಗಿದೆ. మా అమ్మ మా నాయన కొట్లాడని దినమే లేదు సార్. ನಮ್ಮಪ್ಪ ನಮ್ಮಮ್ಮ ಜಗಳವಾಡದೆ ದಿವಸವೇ ಇಲ್ಲ. నేను ఏడవని దినమే లేదు సార్. ನಾನು ಅಳದೇ ಇರುವಂತ ದಿವಸವೇ ಇಲ್ಲ సార్. నాకు పెళ్ళొద్దు సార్. ನನಗೆ ಮದುವೆ ಬೇಡ సార్. బుద్ధి ఉంటే పెళ్లి చేసుకోండి సార్. ನನಗೆ ಬುದ್ಧಿ ಇದೆ, ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ಳ సార్ అంటుంది ಎಂಬುದ ಹೇಳ್ತದೆ. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, వివాహం ಎಲ್ಲ విషయాలు ఘనವಾಗಿದೆ. కానీ ఈ కుటుంబం ఏం చెప్తుందంటే, వివాహం అన్ని విషయాల్లో ఇది 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల మంట అన్నట్టు తయారైపోయింది. వివాహం ಎಲ್ಲ విషయాల్లో 100 ఏళ్ల పంట ಅಲ್ಲ, అది 100 ವರ್ಷ అది ಒಂದು ಬೆಂಕಿ ಆಗಿದೆ. కారణము న్యాయం లేదు, ಅಲ್ಲಿ ನ್ಯಾಯ ಇಲ್ಲ. 5 న్యాయాలు చూచాం, 5 న్యాయಗಳು ನೋಡಿದ್ವಿ. 6వ న్యాయం చూడండి, 6ನೇ న్యాయం ನೋಡ್ರಿ. సామెతల గ్రంథం జ్ఞానోక్తిಗಳು 24వ అధ్యాయం 24ನೇ అధ్యాయ. సామెతలు 24, జ్ఞానోక్తిಗಳು 24 11వ వచనం, 11ನೇ వచನ. 24, 11. 24, 11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. సామెతలు 24, 11. జ్ఞానోక్తిಗಳು 24, 11. అందరు తీయండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, కొಲೆಗೆ సెల్లపట్టను రక్షిసు. నాశమునందు పడుటకు జోగుచున్న వాడిని నీవు రక్షింపవా. సంహారకి గురియాదను తప్పిస్తున్నవే. 4వ న్యాయము సువార్త ప్రకటించే న్యాయం. 4ನೇ ನ್ಯಾಯ సువార్తను ప్రకటిಸುವಂತ ನ್ಯಾಯ. అందరికీ ఇది న్యాయం. ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ನ್ಯಾಯ. మన ఇరుగు పొరుగు వారు, ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕ, మన బంధువులు, ನಮ್ಮ ಬಂಧುಗಳು, మన రక్త సంబంధికులు, ನಮ್ಮ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರು, మన స్నేహితులు, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು, మనతో పనిచేస్తున్న వారు, ನಮ್ಮೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುವಂತವರು యేసును ఎరగక ಯೇಸುವಿನ ಅರಿಯದೆ కాపర్లేని గొర్రెల వలె ಕುರಿಗಳಾಗೆ విసిగిపోయి ವಿಸಿಗಿ ಹೋಗಿ చెదరిపోయి ಬದಲಿ ಹೋಗಿ ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. ನಿತ್ಯವಾದ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. వారికి సువార్త చెప్పేదెవరు? ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂತವರು ಯಾರು?
ಸರ್ವಲೋಕಾనికి వెళ్ళాలి, ಸರ್ವಲೋಕಕ್ಕೆ ಹೋಗಬೇಕು, కనీసం పక్కింటికి వెళ్ళాలి, ಕನಿಷ್ಠ ಪಕ್ಕದ ಮನೆಗೆ స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి, ಸ್ನೇಹಿತರ ಬಳಿಗೆ ಹೋಗಬೇಕು, కరపత్రాలతో వెళ్ళాలి, కరపత్రికతో ಹೋಗಬೇಕು, సువార్తతో వెళ్ళాలి. ಸುವಾರ್ತೆಯೊಂದಿಗೆ ಹೋಗಬೇಕು. సువార్త రోజుకు ఒకరికైనా చెప్పకుండా రాత్రి నిద్రపోకూడదు. ಸುವಾರ್ತೆ ಒಂದ್ ದಿವಸ ಒಬ್ಬರಿಗಾದ್ರೂ ಹೇಳದೆ ನಿದ್ರೆ ಮಾಡಬಾರದು. ఈ తీర్మానం ఉందా? ఈ తీర్మానం ಇದೆಯా? ఈ తీర్మానం లేకపోతే నీవు నీ స్నేహితులకు అన్యాయం చేస్తున్నావు, ఈ తీర్మానం ఇದ್ರೆ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ నువ్వు అన్యాయం ಮಾಡ್ತಾ లోకానికి అన్యాయం చేస్తున్నావు. లోకానికి అన్యాయం ಮಾಡ್ತಾ తెలిసి కూడా అగ్నిగుండం ఉందని చెప్పట్లేదు అంటే అన్యాయం కాదా? ನೀನು ಗುರುತಿದ್ದು ಸಹ ಅಲ್ಲಿ ಬೆಂಕಿ ಕೆರೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳದೇ ಇದ್ರೆ ಅನ್ಯಾಯವಲ್ವಾ? రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పకుండా రాత్రి నిద్రకి వెళ్ళకూడదు. ಒಂದ್ ದಿವಸ ಒಬ್ಬರಿಗಾದ್ರೂ ಸುವಾರ್ತೆ ಹೇಳದೆ ಮನೆಗೆ ನಿದ್ರೆ ಮಾಡಬಾರ್ದು. ನೈಟು రోజుకు 5 అధ్యాయాలైనా చదవకుండా రాత్రి భోజనం చేయకూడదు. ಒಂದ್ ದಿವಸ 5 ಅಧ್ಯಾಯ ಓದಿದ್ರೆ నైట్ ಊಟ ಮಾಡಬಾರ್ದು. రోజుకు 1 గంట అయినా ప్రార్థనలో గడపకుండా మధ్యాహ్నం భోజనం చేయకూడదు. ಒಂದ್ ದಿವಸ 1 ಗಂಟೆ ಆದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ మధ్యాహ్నం ಊಟ ಮಾಡಬಾರ್ದು. ఉన్నాయా ఇటువంటి తీర్మానాలు? ఇంత తీర్మానాలవా? ఇటువంటి తీర్మానాలే మంచి న్యాయాలు. ఇంత తీర్మానಗಳೇ ಒಳ್ಳೆ ನ್ಯಾಯಗಳು. దేవుని పిల్లలకు తీర్మానాలు లేవు, న్యాయాలు లేవు. ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ తీర్మాನ ಇಲ್ಲ, ನ್ಯಾಯ ಇಲ್ಲ. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలరే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ನಿಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಿ ಕಂಡುಬರಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರಿ. మొదటి సిద్ధపాటు ఆశ్రయించుట, ಒಂದನೇ ಸಿದ್ಧಪಾటు ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವುದು, రెండవ సిద్ధపాటు కీడు విడిచిపెట్టుట, ಎರಡನೇ ಸಿದ್ಧಪಾటు ಕೆಟ್ಟದನ್ನು ಬಿಟ್ಟುಬಿಡುವಂತದ್ದು, మూడవ సిద్ధపాటు మేలును వెదకుట, ಮೂರನೇ ಸಿದ್ಧಪಾటు ಮೇಲನ್ನು ಹುಡುಕುವಂತದ್ದು, నాలుగవ సిద్ధపాటు న్యాయమును ప్రవహింపచేయుట, న్యాయವನ್ನು ಪ್ರವಾಹ ಮಾಡುವಂತದ್ದು, ఐదవ సిద్ధపాటు చూడండి. ಐದನೇ ಸಿದ್ಧಪಾటు ನೋಡಿ, ఒకే ఒక్క నిమిషము. ಒಂದೇ ಒಂದು ನಿಮಿಷ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 24వ వచనం. 24వ ವಚನ, గొప్ప ప్రవాహం వలె ದೊಡ್ಡ ಪ್ರವಾಹದ ಹಾಗೆ నీతిని ప్రవహింపనీయుడి. నీతిಯನ್ನು ಪ್ರವಾಹಿಸಿರಿ. 5వ సిద్ధపాటు నీతిని ప్రవహింపనీయండి. ಧರ್ಮವನ್ನು ಪ್ರವಾಹಿಸಿರಿ. నీతి అనగా ఇక్కడ పరిశుద్ధతకు గుర్తు. నీతి ಅಂದ್ರೆ పరిశుద్ధతకు గుర్తువాಗಿದೆ. ఉందా పరిశుద్ధత? ಇದೆಯಾ ಪರಿಶುದ್ಧತೆ? అడుగడుగునా పరిశుద్ధముగా బ్రతుకుతున్నామా? ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೆ ಪರಿಶುದ್ಧರಾಗಿ ಬ್ರతుకుತಾ ಇದ್ವಾ? అనుదినము మనల్ని పరిశుద్ధపరిచేటివి 3 ఉన్నాయి. ಅನುದಿನ ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧ ಮಾಡುವಂತದ್ದು 3 ಇದೆ. ఒకటవది యేసయ్య రక్తం, ಒಂದನೇದಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ರಕ್ತವು. మొదటి యోహాను 1:7. ಒಂದನೇ ಯೋಹಾನ 1:7. యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. ಯೇಸು ರಕ್ತವು ಸಕಲ ಅನೀತಿಯನ್ನು ಪರಿಶುದ್ಧಪಡಿಸುತ್ತದೆ. ఆయన రక్తధారల కిందికి రండి, ಆತನ ರಕ್ತ ಕಲೆಯಬಡಿರಿ, కడగబడండి, ತೊಳೆಯಲ್ಪಡ್ರಿ, పరిశుద్ధంగా బ్రతకండి. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಬದುಕಿರಿ, ಜೀವಿಸಿರಿ. రెండవ కారకము ಎರಡನೇ ಕಾರಣವು యేసు వాక్యము. ಯೇಸು ಸ್ವಾಮಿ ವಾಕ್ಯವು. ఎఫెసీ పత్రిక ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕ 5:25 5:25 వాక్య ఉదకములో కడగబడుతూ 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 పరిశుద్ధంగా బ్రతకాలి. ವಾಕ್ಯವೆಂಬ ಜಲಸದಿಂದ ತೊಳೆಯಲ್ಪಡುತ್ತೋ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఎంత వాక్యము చదివి, ఎంత వాక్యము ధ్యానిస్తే, ఎంత వాక్యము గైకొంటే అంతగా మన జీవితాలు కడగబడుతూ కడగబడుతూ ఆయనకి ఇష్టమైన పాత్రగా తయారైతాయి. ಎಷ್ಟು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ, ಎಷ್ಟು ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿ, ಎಷ್ಟು ವಾಕ್ಯಕ್ಕೆ ಒಳಪಟ್ಟು ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ರೆ ಅಷ್ಟು ನಾವು ಶುದ್ಧರಾಗಿರ್ತೀವಿ. మూడవదిగా మనల్ని శుద్ధీకరించేది, ಮೂರನೇದಾಗಿ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧ ಮಾಡುವಂತದ್ದು యేసయ్య ఆత్మ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತ್ಮ. 1 కొరింథీ 6:11. 1 ಕೊರಿಂಥಿ 6:11 దేవుని ఆత్మయందును మీరు కడగబడి ದೇವರ ಆತ್ಮದಿಂದ ನೀವು ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿ పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతురాಗಿ ఎన్నిసల్పట్టిదిరి. దేవుని ఆత్మకు ఎంత లోబడితే అంత పరిశుద్ధులమవుతాం. ದೇವರ ಆತ್ಮಗೆ ಎಷ್ಟು ಒಳಪಟ್ಟೆ ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿರ್ತೀವಿ. దేవుని ఆత్మ మాట్లాడుతూనే ఉంటాడు. ದೇವರ ಆತ್ಮ ಮಾತನಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. బాబు లేయి, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అంటాడు. ಮಗನೇ ಎದ್ದೋಡು, ವಾಕ್ಯವಾಡು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. లేస్తావా? ನೀವು ಎದ್ದೋಡ್ತೀವಾ? తల్లిదండ్రులకు లోబడు అంటాడు. ನೀವು ತಂದೆ ತಾಯಿಗೆ ಒಳಪಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. లోబడతావా? ಒಳಪಡ್ತೀರಾ? భార్యను ప్రేమించు అంటాడు. నిన్న ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ప్రేమిస్తావా? ప్రీతి ಮಾಡ್ತೀಯా? దేవుని ఆత్మకు లోబడే కొలది మన జీవితాలు కడగబడే కొలది యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాం. ದೇವರಕ್ಕೆ ಒಳಪಡಿಕೊಳ್ಳಿ, ನಮ್ಮ ಆತ್ಮను ತೊಳೆಯಪಡಿಕೊಳ್ಳಿ, ಯಜಮಾನ ಪಾತ್ರ ಆಗಿ ನಾವು ಇರ್ತೀವಿ. కళ్ళు ముయ్యండి, తలలు వంచండి, కన్ను ముచ్చిరి, తలలు బాగిసిరి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేల్రే,
మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ನಿಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಾನ ಕಣ್ಣುವಡಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರಿ. మీ దేవుని ఆశ్రయించండి. ನಿಮ್ಮ ದೇವರನ್ನ ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳ್ರಿ. ప్రతి కీడును విడిచిపెట్టండి. ಎಲ್ಲಾ ದುಷ್ಟತನ ಬಿಟ್ಟುಬಿಡ್ರಿ. మేలైన శిష్యరికం చేయండి. ಶಿಷ್ಯರಾಗಿ ಮಾಡ್ರಿ. న్యాయమును జరిగించండి. న్యాయವನ್ನು జరిగిసిರಿ. నీతిని ప్రవహింపనీయండి. నీతిಯನ್ನು ಪ್ರವಾಹ ಮಾಡ್ರಿ. ఇంతే కదా యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ಇಷ್ಟು ಮಾತ್ರವೇ ಯೆಹೋವ ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. స్పందిస్తావా? నువ్వు స్పందిస్తాయా? ఒక కొత్త తీర్మానం చేసుకుంటావా? ಒಂದು ಹೊಸ ತೀರ್ಮಾನ ಜೀವಿತದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ತೀಯಾ? ఒక క్రొత్త జీవితానికి ఇష్టపడతావా? ಒಂದು ಹೊಸ ಜೀವಿತಕ್ಕೆ ನೀವು ಇಷ್ಟಪಡ್ತೀಯಾ? సిద్ధపాటుగా ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడతావా? ಸಿದ್ಧಪಾಡಿ ಕರ್ತನ ಎದುರ್ಕೋಸ್ಕರ ಸಿದ್ಧಪಡ್ತೀಯಾ? ప్రభు రాబోతున్నాడు. ಕರ್ತನ ಬರುವಂತನಾಗಿದ್ದಾನೆ. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ಬಲ ನಂಬಿಗಸ್ತನ ಒಳ್ಳೆಯ ಆಲೆಂಬುದಾಗಿ మెప్పు పొందటానికి నీవు సిద్ధమేనా? ಆ ಮೆಪ್ಪು ಹೊಂದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಸಿದ್ಧವೇನಾ?